నమస్తే, ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు క్రీడా గాయాలకు చికిత్సలు, నివారణ పద్ధతులేంటి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అసలు కారణాలు ఏవై ఉంటాయి, ఇవన్నీ వివరించడానికి నాతో ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అమిత్ రెడ్డి గారు. హలో అండి, వెల్కమ్ టు టీసాట్. క్రీడా గాయాలు మనం చూసుకున్నట్టయితే స్పోర్ట్స్ పర్సన్స్ లో ఎక్కువగా ఎలాంటి ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ ఉంటూ ఉంటాయి? సో స్పోర్ట్స్ పర్సన్సే కాకుండా ఈ క్రీడా గాయాలు అనేది ఈవెన్ రెగ్యులర్ పర్సన్ కూడా జరగచ్చు. ఓకే, నా ఇంజరీస్ ముఖ్యంగా మనము స్పోర్ట్స్ ఆడేటప్పుడు చూస్తాం కాబట్టి స్పోర్ట్స్ ఇంజరీస్ అంటాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక స్పోర్ట్స్ ప్లేయర్ కంటే కూడా అకేషనల్గా ఆడే వాళ్ళకే దే ఆర్ మోర్ ప్రోన్ టు దీస్ కైండ్ ఆఫ్ ఇంజరీస్. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ ప్లేయర్ వీటికి తగ్గట్టుగా ముందు నుంచి ట్రైన్ అయి ఉంటారు. మజిల్ కండిషనింగ్, మజిల్ స్ట్రెంథనింగ్ విల్ బి మచ్ బెటర్. బట్ ఎవరైతే అకేషనల్గా అంటే ఇప్పుడు ఏదో ఆఫీస్లో సరదాగా ఆడుకోవడమో లేకపోతే ఇంటి దగ్గర ఏదో ఆడుకోవడం అకేషనల్గా ఆడే వాళ్ళు ఎవరైతే ఉంటారో చూసారో వాళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్ టు దీస్ కైండ్ ఆఫ్ ఇంజరీస్. సో ఇలాంటి జరిగినప్పుడు మనము ఒకటి ఫస్ట్ జరగకుండా కాపాడుకోవడము, అండ్ ఒకవేళ జరిగితే దానికి సరైన విధమైన ట్రీట్మెంట్ ఎలా అన్నది మనం చూసుకోవడం ఇంపార్టెంట్. అంటే ఎక్కువగా ఏ గాయాలు కనిపిస్తూ ఉంటాయంటారు? అంటే షోల్డర్కి ఏమైనా తగలటం అలాంటివి ఏమైనా ఉంటాయా, లేదా స్పోర్ట్ని బట్టి ఈ క్రీడా గాయాలు ఉంటాయా? డెఫినెట్లీ స్పోర్ట్ని బట్టి ఉంటాయండి. అంటే ఆడే స్పోర్ట్ ఒకటే కాకుండా ఒక లెవెల్ ఆఫ్ మన ప్రీ ఎగ్జిస్టింగ్ ఫిట్నెస్ దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇంజరీస్లో చూసుకుంటే మనకు కామన్గా స్పోర్ట్స్ ఇంజరీస్ అనగానే స్ప్రెయిన్ అవ్వడమో లేకపోతే స్వెల్లింగ్ రావడమో ఇలాంటిది అనుకుంటారు. కానీ ఇవి కాకుండా ఎన్నో రకమైన అదర్ ఇంజరీస్ కూడా ఉంటాయి. ఫ్రాక్చర్సే కావచ్చు, షోల్డర్ డిస్లొకేషన్, నీ డిస్లొకేషన్ అంటే జాయింట్ తొలగిపోవడం ఇలాంటివి జరగచ్చు. ఆర్ రిపిటేటివ్ ట్రామా, ఎక్కువ మనం ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ప్లేయర్స్ చూసుకుంటే రిపిటేటివ్ ట్రామా అంటే వాళ్ళు చేసే ఒక రెగ్యులర్ యాక్టివిటీస్ వలన ఆ ఎక్సెసివ్ స్ట్రెయిన్ వలన వచ్చే ఇంజరీస్ అవి కూడా ఉంటాయన్నమాట. సో స్పోర్ట్స్ ఇంజరీస్ అనేది నాట్ జస్ట్ ఆ పూటకు అయ్యే ఇంజరీసే కాకుండా లాంగ్ టర్మ్లో బికాస్ ఆఫ్ దిస్ రిపిటేటివ్ ట్రామా, రిపిటేటివ్ స్ట్రెయిన్ వలన వచ్చే ఇంజరీస్ కూడా ఉంటాయి. సో వీటిని మనం ముఖ్యంగా అక్యూట్ ఇంజరీస్ అంటే ఇప్పుడు ఆడేటప్పుడు ఏదో పడిపోయారు, దెబ్బ తాకింది ఇలాంటివి. రెండోది క్రానిక్ ఇంజరీస్ అంటే ఈ రెగ్యులర్గా ఆడడం వలన జరిగే ఇంజరీస్. ఈ విధంగా మనం డివైడ్ చేసుకోవచ్చు వీటిని. ఓకే, కొంతమందిలో మనం లెగ్మెంటేర్ ఎక్కువగా వింటూ ఉంటాం కదా సార్, అది బాస్కెట్బాల్ లేదంటే ఫుట్బాల్ ఆడే పిల్లల్లో, యూత్లో మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే ఆ స్పోర్ట్లో లెగ్మెంటేర్ అవ్వడానికి రీజన్స్ ఏమై ఉంటాయి? దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారా? అలా అవ్వగానే వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? లిగమెంట్ ఇంజరీస్ ఆర్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ కామనెస్ట్ ఇంజరీస్. యూజువల్గా కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటే ఫుట్బాల్, బాస్కెట్బాల్, ఈవెన్ అంటే క్రికెట్ ఇలాంటి వాటిలో ఇవన్నిట్లో కూడా జరిగే అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మోకాల్లో జరిగే ఇంజరీ మోస్ట్ కామన్. మోకాల్లో మనకు కొన్ని లిగమెంట్స్ ఉంటాయి, ఏసీఎల్, పీసీఎల్, ఎంసీఎల్, ఎల్సీఎల్ అంటాం. ఈ 4 లిగమెంట్స్ మన కుర్చీకుండే ఒక 4 లెగ్స్ లాగా అనుకోండి. ఇవన్నీ సరైన విధానంలోనే ఉంటేనే మనకు మోకాలు అనేది సరిగ్గా పనిచేస్తుంది. వీటిలో ఏమాత్రం డ్యామేజ్ వచ్చినా యాక్టివిటీకి ఇబ్బందిగా ఉంటుంది. ఆర్ ఒక్కోసారి ఇమీడియట్గా ఉండకుండా దానిపైన అలా నడిపించడంతో లాంగ్ రన్లో వేరే స్ట్రక్చర్స్కి డ్యామేజ్ అవ్వడం ఇబ్బంది అనేది కామన్. ఏసీఎల్ లిగమెంట్ అని వింటూ ఉంటారు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామనెస్ట్ ఇంజరీస్. నా ఎక్కడైతే మన మోకాలు, ఇప్పుడు ఇది తొడ ఎముక, ఇది కాలి ఎముక అనుకోండి, ఈ ఏసీఎల్ లిగమెంట్ అనేది మధ్యలో ఉంటుంది. ఎక్కడైతే నీ బెండ్ అయి ట్విస్ట్ అవుతుందో అవి సిచ్యువేషన్స్లో, ఆర్ ఒక్కోసారి హైపర్ ఎక్స్టెన్షన్ ఇంజరీస్ అంటాం, అంటే కాలు మరీ వెనక్కి వెళ్ళిపోవడము, ఆర్ ఒక్కోసారి సైడ్కి బెండ్ అవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకు కామన్గా అవుతాయి. అండ్ చూసుకుంటే కనుక ఫుట్బాల్ ఈజ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ కామనెస్ట్. అదే కాకుండా మల్టిపుల్ స్పోర్ట్స్లో కావచ్చులేండి, క్రికెట్లో కావచ్చు, బాస్కెట్బాల్లో కావచ్చు, టెన్నిస్, బ్యాడ్మింటన్. ఇన్ఫ్యాక్ట్ బ్యాడ్మింటన్లో ఎందరో మందిని చూస్తుంటాం ఎక్కడైతే ఇలాంటి లిగమెంట్ ఇంజరీస్ అయ్యి మా దగ్గరకు వస్తుంటారు. అంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో సాధారణంగా కనిపించే గాయాలు ఏంటంటారు? సో కామన్ ఇంజరీస్ తీసుకుంటే స్ప్రెయిన్ అవ్వడం. సో ఇప్పుడు మనం ఎక్కువ ఆడాము, అలాంటప్పుడు కొంచెం స్ట్రెయిన్ అయ్యి దాంతో నొప్పి రావడము, మరి ఒక్కోసారి ఆడేటప్పుడు కాలు బెనకడం, అంటే యాంకిల్ కామన్గా చూస్తుంటారు. ఇలాంటిది బెనికినప్పుడు స్వెల్లింగ్ రావడము, పెయిన్ ఉండడము. మైల్డ్ టు మోడరేట్ ఇంజరీస్లో 4 రోజులు నొప్పి ఉంటుంది, ఆ తర్వాత అదే తగ్గిపోతుంది. అండ్ ఇలాంటిది అయినప్పుడు మనం ఇనీషియల్గా ఫస్ట్ ఎయిడ్ తీసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇవన్నీ అక్యూట్ సింపుల్ ఇంజరీస్ కింద పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే కాంప్లెక్స్, అంటే ఎక్కడైతే ఈ ఇంజురీ అవ్వడం వల్ల మనకు లాంగ్ టర్మ్ ఒక ప్రాబ్లం రావడము, ఒక లాంగ్ టర్మ్ ఒక డిఫార్మిటీ రావడము, ఆర్ మనం చేయగలిగింది చేయలేకపోవడం అనేది జరగడం అనే దానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఆ విధంగా డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక మజిల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఇలాంటి గాయాలు ఏమైనా జరుగుతూ ఉంటాయా?
అవునండి. సో ఎస్పెషలీ బ్యాక్ బోన్ మనం చూసుకుంటే మనకు బ్యాక్ అనేది ఒక స్ట్రక్చర్ ఏ విధంగా అయితే మెయింటైన్ అయి ఉంటుంది. నా మజిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఈ షేప్ని మెయింటైన్ చేయడానికి. సో ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ అది చేసే వాళ్ళకి ఆర్ ఈవెన్ రెగ్యులర్ స్పోర్ట్స్లో కూడా ఒక్కోసారి చూస్తుంటాము ప్రాపర్ కండిషనింగ్ అంటే ప్రీ ఎక్సర్సైజ్ వార్మప్స్ లేదు అండ్ పోస్ట్ ఎక్సర్సైజ్ స్ట్రెచ్చింగ్ అది లేని వాళ్ళ సిచ్యువేషన్స్లో ఈ బ్యాక్ మజిల్స్ స్పాజమ్ అవ్వడము ఆర్ ఒక్కోసారి ఈ బ్యాక్ బోన్ మధ్యలో ఉండే డిస్క్ అనేది ఉంటుంది, ఇది రప్చర్ అవ్వడం అనేది చూస్తుంటాం. ఎస్పెషల్లీ జిమ్లో కామన్గా చూస్తుంటాం. ఇప్పుడు వెళ్తారు, వెళ్ళి ఏదో పక్కన వాళ్ళు 10 కిలోలు చేస్తున్నారని చెప్పి వీళ్ళు చేయబోతారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో దే ఆర్ మోర్ ప్రోన్ టు ఇంజరీస్. సో మన శక్తిని తగ్గట్టు మనం ఇట్ షుడ్ బి ఎ గ్రాడ్యువల్ ఇంక్రిమెంట్, ఇట్ షుడ్ బి ఎ స్టాండర్డ్. ఇది ఎట్ ద సేమ్ టైం ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ సూపర్విజన్ అనేది కూడా ఇంపార్టెంట్ సో దట్ మనం ఈ ఇంజరీస్ అనేది కాకుండా ఉండడానికి. అంటే బాడీ కాంటాక్ట్ స్పోర్ట్స్ ఇతర క్రీడల కంటే వీటికి జరిగే గాయాలు ఎక్కువ ప్రమాదంగా ఉంటాయంటారా? కొన్ని సిచ్యువేషన్స్లో డెఫినెట్లీ ఉంటాయండి. ఇప్పుడు ఎస్పెషలీ ఒక్కోసారి కబడ్డీ, రెజ్లింగ్ ఇలాంటివి చూస్తాము. వి సీ లాట్ ఆఫ్ దెమ్ ఎక్కడంటే ఆ మూమెంట్లో పడిపోవడము, చేయబెట్టి ఫ్రాక్చర్ అవ్వడం అలాంటివి, ఆర్ ఒక్కోసారి ఆ జాయింట్ ఎల్బో జాయింట్ డిస్లొకేట్ అయిపోవడము. వేరస్ ఇవి మనకు దే ఆర్ మోర్ ప్రోన్. అదే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సైక్లింగ్ తీసుకున్నారో, రన్నింగ్ తీసుకున్నారో అనుకోండి, ఇలాంటి ఇబ్బందులు రావు, దాంట్లో వేరే రకమైన ఇబ్బందులు రావచ్చు. సో కాంటాక్ట్ స్పోర్ట్స్లో వచ్చే ఇంజురీస్ వేరే, ఈ రికరెంట్ ఆర్ ఓవర్ యూజ్ వలన వచ్చే ఇంజురీస్ వేరే. అంటే రన్నింగ్ స్పోర్ట్కి సంబంధించి మనం చూసినట్టయితే వాళ్ళల్లో ఎలాంటి గాయాలు జరగవచ్చు, టెండనైటిస్ గాయాలకు సంబంధించి ఒకసారి చెప్పండి. రన్నింగ్లో కూడా మనకు కొన్ని స్పెసిఫిక్ ఇంజురీస్, సో యాజ్ నాట్ జస్ట్ రన్నింగ్, ప్రతి స్పోర్ట్లో దే ఆర్ ప్రోన్ టు ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ఇంజురీస్. రన్నింగ్లో చూసుకుంటే మనకు ఒకటి అగైన్ షార్ట్ టర్మ్లో చూసుకుంటే టెండనైటిస్ అంటే క్రాంప్స్ రావడము, ఒక్కోసారి యాంకిల్ దగ్గర ఉండే అక్లీస్ టెండన్ అంటాం. రిపిటేటివ్ స్ట్రెయిన్ వలన దాంట్లో చిన్న చిన్న టేర్స్ రావడము, అక్కడ ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్ వచ్చి ఇబ్బంది పెట్టడం అనేది జరగచ్చు. ఇలాంటిది ఏమన్నా అవుతుంటే ఫస్ట్ కామన్ సిమ్టమ్ మీరు చూసేది, మీరు రెస్ట్ తర్వాత లేచి నడవాలంటే ఆ ఫస్ట్ కపుల్ ఆఫ్ స్టెప్స్ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటాయి. ఆర్ పోనీ ఎక్కువ యాక్టివిటీ చేసిన తర్వాత అప్పుడు కూడా ఈ పెయిన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. నా లాంగ్ రన్లో చూసుకుంటే బికాస్ ఆఫ్ ద రిపిటేటివ్ ట్రామా మోకాల్లో ఎస్పెషలీ రన్నర్స్ నీ అంటాం, అంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ అవ్వడము, బర్సా అని ఒకటి ఉంటుంది, అది స్వెల్ అయిపోవడము, ఆర్ ఒక్కోసారి కార్టిలేజ్ మోకాల్లో ఉండే గుజ్జు డ్యామేజ్ అవ్వడము, ఆర్ ఈ రెండు ఎముకల మధ్యలో మోకాల్లో మనకు మెనిస్కస్ అనేది ఉంటుంది, అది ఒక షాక్ అబ్జర్వర్లా పనిచేస్తుంది, అది కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది మనకు ఉండొచ్చు. ఓకే, ఇక మజిల్స్కి సంబంధించి చూసినట్టయితే మజిల్స్ ఏమైనా ఇందులో ఎఫెక్ట్ అవుతాయా? స్పోర్ట్స్లో వాళ్ళు ఆడుతున్నప్పుడు వాటికి ఏమైనా గాయాలు జరగవచ్చా? అవి ఎంతవరకు అంటే క్యూర్ చేయవచ్చు అంటారు? సో మస్కులర్ ఇంజరీస్ అగైన్ దే ఆర్ ఆల్సో వెరీ స్పోర్ట్ బేస్డ్. అంటే ఇప్పుడు ఏదో చెస్ ఆడుతున్నారు అనుకోండి, అలాంటప్పుడైతే మస్కులర్ ఇంజరీస్ జరగవు. కానీ ఇప్పుడు మీరు ఫిజికల్ యాక్టివిటీ, ఇప్పుడు ఒక ఫుట్బాల్, బాస్కెట్బాల్ అలాంటిది ఆడుతున్నప్పుడు యూఆర్ మోర్ ప్రోన్ ఆబ్వియస్లీ. సో దీంట్లో మనకు ఈవెన్ హ్యామ్స్ట్రింగ్ టేర్స్ కావచ్చు, కొన్ని స్పెసిఫిక్ మజిల్ టేర్స్ అది కావచ్చు, లిగమెంట్ టేర్స్ ఇవి కావచ్చు. సో ఇవన్నీ కూడా దే ఆర్ మోర్ ప్రోన్. సో వన్ సింపుల్ వే మనం ఇది కాకుండా ఉండడం అనే దానికి జాగ్రత్త తీసుకోవడం మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో ప్రాపర్ వార్మప్స్ బిఫోర్, స్ట్రెచెస్ ఇవి పాటించడంతో కొంతవరకు మనం వీటిని అవాయిడ్ చేయొచ్చు. ప్రొటెక్టివ్ గేర్ అంటే కొన్ని స్పోర్ట్స్ ఆడేటప్పుడు మనము నీ బ్రేసెస్, నీ సపోర్ట్స్ కానీ అలాంటివి వాడుకోవడము, ఇవి టేపింగ్ అంటామండి, ఇలాంటివి చేసుకోవడంతో మనం రిస్క్ ఆఫ్ ఇంజురీని కొంతవరకు తగ్గించవచ్చు. సో ఇలా ప్రివెంట్ చేసుకోవడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డెఫినెట్లీ ఏదైనా ఇంజురీ అయినప్పుడు దాన్ని బట్టి, దాని లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంజురీని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. మైల్డ్ టు మోడరేట్ ఇంజరీస్లు ఉంటే కనుక రైస్ థెరపీ అంటాము, రెస్ట్, ఐస్ కంప్రెషన్ అండ్ ఎలివేషన్. సో ఇనీషియల్గా రెస్ట్ ఇవ్వడము, ఆ తర్వాత ఐస్ ప్యాక్. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, ఐస్ ప్యాక్ పెట్టాలా, హాట్ ప్యాక్ పెట్టాలని. సో సింపుల్ థింగ్, ఐ ఫర్ ఐస్, ఐ ఫర్ ఇంజరీ. ఎక్కడైతే మీరు ఇంజరీ వలన స్వెల్లింగ్ వచ్చి నొప్పి ఉంటుందో ఐస్ అనేది పెట్టచ్చు, అండ్ దట్ విల్ గివ్ యూ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, స్వెల్లింగ్ని తగ్గిస్తుంది, అండ్ పెయిన్ రిలీఫ్ అనేదాన్ని మనకు చేకూరుస్తుంది. సో దీస్ ఆర్ ద ఇనీషియల్ స్టెప్స్. నా మైనర్ ఇంజరీస్ ఉన్న దగ్గర వీటితో తగ్గిపోతుంది, ఆర్ ఒక్కోసారి సివియర్ ఉన్న దగ్గర వీటితో తగ్గకుండా, ఆర్ ఒక డిఫార్మిటీ అంటే లింపింగ్ అవ్వడమో, లేకపోతే మోకాల్లో చూసుకుంటే కాలు స్లిప్ అవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము. అండ్ ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే కనుక సరైన డాక్టర్ని కలిసి దాన్ని ఎవాల్యుయేట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే మిగతా స్పోర్ట్స్లో అయితే ఖచ్చితంగా గాయాలయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. మరి చెస్ ఆడే ప్లేయర్స్లో వాళ్ళకి ఏమైనా ఇలాంటి ఇంజురీస్ ఉంటాయా?
అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉందా? So, ఎందుకంటే వినే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు కూర్చొని జస్ట్ కాయిన్సే కదా మూవ్ చేసేది అనుకుంటారు. అబ్సల్యూట్లీ అండి. సో చెస్ని చిన్న చూపు చూడొద్దు. వీ వన్ లాట్ ఆఫ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇన్ దట్. సో అట్ ద సేమ్ టైం చెస్ ఆడేటప్పుడు కూడా మీరు చూస్తే ఒక్కొక్కసారి దీస్ గేమ్స్ గో ఫర్ లాంగ్ టైం, 3 hours, 4 hours, 5 hours. సో ఇలాంటప్పుడు వాళ్ళకి ఫిజికల్ ఇంజరీస్ అంటే ఏదో దెబ్బ దాకో కింద పడో ఇలాంటి ఇంజరీస్ కాకుండా మెయిన్ బ్యాక్ మీద వాళ్ళకి స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది. కంటిన్యూస్గా ఒకటే పోస్చర్లో కూర్చోవడము, ఈవెన్ చెస్ ఆడడం వల్ల ఈవెన్ ఆఫీస్ ఒక రెగ్యులర్ మనిషి ఆఫీస్లో కూర్చొనే వాళ్ళకి కూడా ఇటువంటి ఇబ్బందులు ఫేస్ కావచ్చు. పర్సిస్టెంట్గా ఒకటే పోస్చర్లో కూర్చోవడము అండ్ ఆ కాన్సన్ట్రేషన్ వల్ల వాళ్ళు పోస్చర్ పైన నెగ్లెక్ట్ చేయడము, వీటి వల్ల బ్యాక్ ఏక్ రావడం, బ్యాక్ స్పాజమ్స్ రావడము, ఆర్ అప్పర్ బ్యాక్లో మనకు స్కాపులర్ రీజన్లో స్పాజమ్స్ రావడము, ఆర్ నెక్ రీజన్లో రావడం అనేది కామన్గా చూస్తుంటాం. సో అలాంటి ఎనీ సినారియో, లెట్ ఇట్ బీ ప్లేయింగ్ చెస్ ఆర్ మేబీ సిట్టింగ్ ఇన్ అన్ ఆఫీస్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఎవ్రీ ఫ్యూ మినిట్స్కి ఒకసారి కొంచెం మనం స్ట్రెచ్ చేసుకోవడం బాడీని, కుదిరితే ఒక తిరిగి వాక్ చేసి రావడము, అండ్ జనరల్గా కూడా మీరు కూర్చున్న దగ్గర చైర్లోనే స్ట్రెచ్ చేసుకోవచ్చు. అండ్ మెయింటైనింగ్ యువర్ బ్యాక్ పోస్చర్, అయినంత వరకు గూనిగా కూర్చోకపోవడము, ప్రాపర్ బ్యాక్ రెస్ట్ అండ్ బ్యాక్ సపోర్ట్ ఉన్న దగ్గర కూర్చోవడం అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ పాటించడంతో మనము ఎలాంటి లాంగ్ టర్మ్ ఇబ్బందులుగా ఫేస్ కాకుండా మనం ప్లాన్ చేసుకోవచ్చు. స్ట్రెచ్చింగ్కి సంబంధించి మీరు ఇందాక నోటీస్ చేశారు కాబట్టి, ఇప్పుడు ఏ సాఫ్ట్వేరో లేదంటే డెస్క్ జాబ్ చేస్తున్న వాళ్ళంటే వాళ్ళు కంటిన్యూస్గా కూర్చుంటారు, వాళ్ళకి 1-2 hours ఒక చిన్న వాక్ లేదంటే స్ట్రెచ్ అవసరం అని చెప్తున్నారు. మరి ఈ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి బిఫోర్ ద గేమ్ ఇలాంటి స్ట్రెచెస్ ఎంతవరకు యూస్ఫుల్? వాళ్ళు చేస్తారు, స్ట్రెచ్ చేయకుండా వాళ్ళైతే ఆ గేమ్లోకి వెళ్ళరు, కానీ ఆ స్ట్రెచ్చింగ్ అనేది వీళ్ళకి ఎంతవరకు యూస్ఫుల్ అవుతుందంటారు? సో స్ట్రెచ్చింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. వార్మప్స్తో పాటు స్ట్రెచ్చింగ్ అండ్ పోస్ట్ వర్కౌట్ స్ట్రెచ్చింగ్ అండ్ కూల్ డౌన్ ఫేజ్ అంటాం. సో ఈ ముందు అండ్ తర్వాత రెండు కూడా ఇంపార్టెంట్. ఎక్కడైతే ఇవి చెయ్యని సిచ్యువేషన్స్లో యు ఆర్ మోర్ ప్రోన్ టు ఇంజరీ. సింపుల్ థింగ్స్లో చూసుకుంటే మనకు మజిల్ నార్మల్గా స్ట్రెచబుల్ ఉంటుంది. మనము ఎక్కువసేపు కూర్చొని ఒకసారి లేవాలి తిరగాలి అన్నప్పుడు అది ఆ విధంగా స్ట్రెచ్ కాకపోయేటప్పటికి ఇంజరీస్ అయ్యే అవకాశం ఎక్కువ. అదే మీరు వార్మప్స్ అది చేసిన దగ్గర ఇట్ ఈస్ దాన్ని ప్రిపేర్ చేసినట్టు ఈ స్ట్రెచ్ కావడానికి. సో ఛాన్సెస్ ఆఫ్ ఇంజరీస్ ఆర్ లెస్. అలా అని చెప్పి కాదని కాదు, బట్ రిలేటివ్గా చూసుకుంటే దే ఆర్ లిటిల్ లెస్. సో డెఫినెట్లీ చేస్తూ ఉండాలి. అంటే ఈ కూల్ డౌన్ ఆర్ ఇట్లాంటి వార్మప్స్ అవసరమే అంటారా? అబ్సల్యూట్లీ అండి, ఖచ్చితంగా అవసరము. ఇవన్నీ పాటించడంతో మనం రిస్క్ ఆఫ్ ఇంజురీని రెడ్యూస్ చేస్తాము, రిస్క్ ఆఫ్ లాంగ్ టర్మ్ డ్యామేజ్ని తగ్గిస్తాము. ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ కంప్లీట్లీ కాకుండా ఆపుతుందని కాదు, బట్ మేబీ చేయని సిచ్యువేషన్లో 10 మందిలో 4 ఇబ్బంది పెడుతుందంటే చేసిన దగ్గర 10 మందిలో మేబీ 1-2 ఇబ్బంది పెట్టచ్చు. ఇదే కాకుండా న్యూట్రిషన్ ఆల్సో ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మన దగ్గర చాలా మంది ఆడతారు కానీ సరైన న్యూట్రిషన్ అనేది లేకపోవడం వల్ల దట్ ఇండైరెక్ట్లీ అఫెక్ట్స్ ఆల్ దీస్ ఏరియాస్. దాన్ని మెయింటైన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఫుడ్ విషయంలో వాళ్ళు జాగ్రత్త పాటించినా కూడా స్పోర్ట్ ప్లేయర్స్ అంతా కూడా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి ఇలాంటి ఇంజరీస్ కాకుండా ఉంటారు అసలు? సో ఫుడ్ తీసుకోవడం వలన ఇంజరీస్ అయ్యేదానికంటే ఒక సరైన ప్రాపర్ డైట్ ఉన్నప్పుడు మనకు ఇంజరీస్ అయినప్పుడు దాని రికవరీ అనేది సరిగ్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో కామన్గా మన ఇండియన్ డైట్లో చూసుకుంటే వీఆర్ ప్రైమర్లీ మోస్ట్ ఆఫ్ ద రెగ్యులర్ డైట్ ఈజ్ ప్రైమర్లీ ఏ కార్బోహైడ్రేట్ రిచ్ డైట్. ప్రోటీన్ అనేది మాత్రం మన జనరల్ డైట్లో తక్కువ ఉంటుంది. మీరు అదే ఒక వెస్టర్న్ డైట్లో చూసుకుంటే ఇట్ ఈస్ మచ్ హయ్యర్. అండ్ మనకు అందరికీ తెలిసిన మాటే, మజిల్ పెరగాలంటే ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి, దాని తగ్గట్టు ప్రోటీన్ ఉండాలి. సో ఇండియన్ ప్లేయర్స్లో ముఖ్యంగా ఆట ఆడినా ఇవన్నీ చేసినా ఆ ప్రోటీన్ ఇంటేక్ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల కావాల్సిన మజిల్ డెవలప్మెంట్ కాదు, ఆర్ ఆట తర్వాత ఈ కావాల్సిన మజిల్ రికవరీ అనేది ఒక్కోసారి కాకపోయే అవకాశం ఉంటుంది. సో డయట్ ప్లేస్ అ మెయిన్ రోల్. డీహైడ్రేషన్ నెక్స్ట్. చాలామంది మన ట్రాపికల్ క్లైమేట్ కూడా అనుకోండి, ఎక్కడైతే వి స్వెట్ అ లాట్, ఇలాంటప్పుడు డీహైడ్రేట్ కాకుండా ఉండడం ఇంపార్టెంట్. ఒక్కసారి డీహైడ్రేషన్ అయిన దగ్గర కూడా వీఆర్ మోర్ ప్రోన్ టు మజిల్ ఇంజురీస్, మజిల్ టేర్స్, క్రాంప్స్, ఎస్పెషలీ క్రాంపింగ్ సెన్సేషన్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, ఇలాంటి కొన్ని ఇష్యూస్ వచ్చి మనకి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో మేక్ ష్యూర్ ఎనఫ్ ప్రోటీన్, దాంతోపాటు మేక్ ష్యూర్ వెల్ హైడ్రేటెడ్, ఎలక్ట్రోలైట్ షుడ్ బి ఈక్వల్లీ కన్జ్యూమ్డ్. ఇవన్నీ ద్వారా మనం తగ్గించవచ్చు కొంతవరకు. ఎట్ ద సేమ్ టైం ఏదైనా ఇంజురీ అయిన దగ్గర రికవరీ ఆల్సో షుడ్ బి ఆప్టిమల్. నా కొన్ని మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం. సో దీంట్లో మనం కొన్ని విటమిన్ సప్లిమెంట్స్, విటమిన్ డి, B12, మాగ్నీషియం, ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ కాకుండా కొన్ని దేర్ ఆర్ అదర్ సప్లిమెంట్స్ ఆల్సో, ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ కొంతవరకు హెల్ప్ చేస్తాయి. బట్ అగైన్ ద డేటా ఆన్ దోస్ ఈజ్ వెరీ లిమిటెడ్. సో అవి ఎంతవరకు సేఫ్ అనేది మనకు తెలియదు.
ఒక్కోసారి చూస్తుంటాం అంటే ఇక్కడ వీడియోలో పక్కన వాళ్ళు చెప్పిందో చూసి ఇలాంటి కన్జ్యూమ్ చేస్తుంటారు. సో ఐ వుడ్ రికమెండ్ ఇలాంటి ఏదైనా చేసే ముందు దాని గురించి సరైన రీసెర్చ్ చేయండి, మీ డాక్టర్ని అడిగి దాని గురించి తెలుసుకోండి, అండ్ దెన్ ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ సేఫ్ యూ కెన్ డెఫినెట్లీ గో హెడ్. అంటే బోన్ స్ట్రెంగ్త్లో కాల్షియం ప్లేస్ మెయిన్ రోల్ అని చెప్తుంటారు కదా, మరి వాళ్ళు తీసుకునే డైట్లో కాల్షియం మీద ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేయాలి? అంటే సెపరేట్గా స్పెషల్గా ఏమైనా టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? కాల్షియం అనేది ఇట్స్ ఏ బిల్డింగ్ బ్లాక్ ఫర్ బోన్స్. అంటే మనకు కాల్షియం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ నాట్ జస్ట్ ఫర్ బోన్స్ బట్ మల్టిపుల్ అదర్ ఫంక్షన్స్, మజిల్ ఫంక్షన్స్కి ఉండనివ్వండి, బాడీలో కొన్ని హార్మోనల్ రెగ్యులేషన్స్కి, ఇవన్నిటికీ కూడా కాల్షియం అనేది ఇంపార్టెంట్. సో ఒక సరైన డైట్, కాల్షియం రిచ్ డైట్ ఈజ్ ఇంపార్టెంట్ నాట్ జస్ట్ ఫర్ బోన్స్ బట్ ఆల్సో ఫర్ అదర్ ఆస్పెక్ట్స్. కాల్షియం రిచ్ ఫుడ్స్ చూసుకుంటే మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్, నట్స్, నాన్ వెజ్, ఇవన్నిట్లో కూడా ఒక బ్యాలెన్స్ డైట్ ఉన్న దగ్గర కాల్షియం షుడ్ యూజువలీ బీ మెట్. నా కొందరికి వీ అడ్వైజ్ కాల్షియం సప్లిమెంట్స్, ఎస్పెషలీ నర్సింగ్ మదర్స్ అప్పుడు కానీ, లేకపోతే ఎల్డర్లీ ఒక్కొక్కసారి కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకు, పోస్ట్ మెనోపాజల్ అలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకు, ఆర్ వేర్ యూ ఫీల్ మాల్ న్యూట్రిషన్ వలన ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ లేదనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా అడ్వైజ్ చేస్తాం. అండ్ కాల్షియం కమ్స్ ఇన్ మల్టిపుల్ ఫార్మ్స్, సప్లిమెంట్స్ రూపంలో ఉన్నాయి, కొన్ని పౌడర్స్ రూపంలో ఉన్నాయి, కావాలంటే కన్జ్యూమ్ చేయొచ్చు. బట్ ఇఫ్ ఎ బ్యాలెన్స్ డైట్ ఈజ్ మెయింటైన్ యూజువలీ మనకు సరిపోయే కాల్షియం కంటెంట్ ఈజ్ మెట్. అదే కాకుండా మన బ్లడ్లో కాల్షియంని కొన్ని హార్మోన్స్ రెగ్యులేట్ చేస్తాయి. ఒక్కోసారి ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ ఉన్నప్పుడు దాని మూలాన కూడా మనకి బ్లడ్లో కాల్షియం తగ్గడము, ఆర్ ఆస్టియోపోరోసిస్ కానీ, ఆస్టియోపీనియా అంటాం, ఆర్ ఆస్టియోమలేషియా, ఇలాంటి ఇష్యూస్ అనేది రావచ్చు. ఓకే, అంటే తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల, ఫుడ్ ఏమో ఓకే ఫైన్ ఇదంతా, మరి వాటర్ విషయానికి వస్తే తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల కూడా ఏమైనా గాయాలకు ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్లీ అండి. మనము ఎనీ స్పోర్ట్ ఆడుతున్నప్పుడు ఈ మజిల్ ఫంక్షన్ అనేది పెరుగుతుంది. నా మజిల్లో ఎస్పెషల్లీ డిహైడ్రేటెడ్ ఉంటే కనుక మజిల్లో కొంతసేపటికి ఏటీపీ అనేది తగ్గి ఈ లాక్టిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది అండ్ ఈ డిహైడ్రేషన్ వల్ల, అండ్ దట్ కెన్ మేక్ యూ ప్రోన్ టు స్పాజమ్స్. ఈ సడన్ స్పాజమ్స్ కానీ క్రాంప్స్ కానీ అయినప్పుడు దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ టేర్. ఎస్పెషలీ యాంకిల్ దగ్గర చూసుకుంటే అకిలీస్ టెండన్ టేర్ అంటాము, దట్ ఈస్ వన్ కామన్ థింగ్. గ్యాస్ట్రోనిమస్ టేర్ అంటాము, హ్యామ్స్ట్రింగ్ టేర్, అడక్టార్ మజిల్ టేర్స్, ఇవి ఆర్ వెరీ కామన్. సేమ్ థింగ్ అప్పర్ లిమ్లో అంటే చేతుల్లో ఇవి చూసుకుంటే బైసెప్స్ మజిల్ టేర్. చాలామంది ఇన్ఫ్యాక్ట్ జిమ్లో అది చూస్తుంటాం, వర్కౌట్స్ అది చేసేటప్పుడు ఆ బైసెప్ మజిల్ అనేది టేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి ఇష్యూస్ని రిస్క్ని తగ్గించడానికి మేక్ ష్యూర్ యూఆర్ వెల్ హైడ్రేటెడ్ అండ్ దట్ సార్ట్స్ అవుట్ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు క్రాంప్స్ అనేవి ఓన్లీ కాళ్ళల్లోనే మజిల్స్ పట్టేయడం జరుగుతుందా? క్రాంప్ అంటే నథింగ్ బట్ కండరాళ్ళు పట్టేస్తూ ఉంటాయి. కండరాలు అనేవి కాళ్ళల్లో పట్టేయటమే జరుగుతుందా, లేదా బాడీలో ఉన్న మజిల్స్ ఎక్కడైనా క్రాంప్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఆ క్రాంప్ అనేది ఎంతవరకు ప్రమాదకరం అసలు? ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ క్రాంప్స్ అనేది వెరీ కామన్, ఒక్కోసారి ఏం చేయకుండా రావచ్చు. బట్ వెన్ యూర్ వర్కింగ్ అవుట్ అండ్ డిహైడ్రేటెడ్ ఉన్నప్పుడు యూఆర్ మోర్ ప్రోన్. డెఫినెట్గా ఇప్పుడు రన్నింగ్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ ఉన్నదనుకోండి, అంటే రన్నింగ్, జాగింగ్, బాస్కెట్బాల్ లాంటివి, అలాంటప్పుడు కాళ్ళల్లో ఉండే మజిల్స్ ఎక్కువ స్ట్రాంగ్గా పనిచేస్తాయి కాబట్టి అవిట్లో వచ్చే అవకాశం అండ్ క్రాంప్స్ రావడంతో ఒక్కోసారి టేర్ అయ్యే అవకాశం అనేది ఉండొచ్చు. సేమ్ థింగ్ అప్పర్ బాడీలో చేసే స్పోర్ట్స్, ఇప్పుడు అంటే ఏదైనా రాకెట్ స్పోర్ట్, బ్యాడ్మింటన్, టెన్నిస్ ఇలాంటిది ఉన్నప్పుడు అప్పర్ బాడీలో వచ్చే ఈ మజిల్స్ స్పాజమ్ ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువ. ఇదే కాకుండా నెక్ మజిల్స్, బ్యాక్ మజిల్స్, ఇవన్నిటిని కూడా అఫెక్ట్ చేయొచ్చు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్ కెన్ అఫెక్ట్ ఎనీ మజిల్. దట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ది కైండ్ ఆఫ్ స్పోర్ట్. అంటే ఏ మజిల్ గ్రూప్ని అయితే మనం ఆ స్పోర్ట్లో ఎక్కువ వాడతామో అలాంటి దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని స్పోర్ట్స్లో వాళ్ళు వాడే ఫుట్వేర్ ఎంతవరకు దీర్ఘకాలికంగా ప్రమాదాలకి, ఇలాంటి గాయాలకు దారితీయవచ్చు అంటారు? సో ఫుట్వేర్ అనేది ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ స్పోర్ట్ టు స్పోర్ట్. ఇప్పుడు మీరు చూసుకుంటే రన్నింగ్ ఆడే వాళ్ళకు ఒకటి ఉంటుంది, ఫుట్బాల్ ఆడే వాళ్ళకు ఒకటి ఉంటుంది, గోల్ఫ్ ఆడే వాళ్ళకు ఒకటి ఉంటుంది. సో ఆ స్పోర్ట్ని బట్టి డిఫరెంట్ షూ అనేది డిజైన్ చేయబడింది. అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ అంటే ఏదో ఒక్క రోజులో అయింది కాదు, లాట్ ఆఫ్ రీసెర్చ్ ఓవర్ మల్టిపుల్ ఇయర్స్ డెవలప్ అయింది. అండ్ నౌ ఇన్ టుడేస్ డేట్ ఐ బిలీవ్ వీఆర్ ఎట్ అ స్టేజ్ వేర్ వి నో ఈ స్పోర్ట్ ఆడితే ఇది మనం చేయవలసి వస్తుంది, దీనికి ఇలాంటి ఫుట్వేర్ అయితే బెటర్ అని చెప్పి. సో ఫుట్వేర్ కానీ, ట్రైనింగ్ ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా దే ప్లే ఎ వెరీ మేజర్ రోల్. నాట్ జస్ట్ ఫ్రమ్ మనం ఆ స్పోర్ట్లో ప్రాపర్గా కంపీట్ చేయడమే కాకుండా రిస్క్ ఆఫ్ ఇంజురీస్ని తగ్గించడానికి. సో సరైన ఫుట్వేర్ ఫర్ సరైన స్పోర్ట్ని ఎంచుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. మీరు చూస్తే ఫుట్వేర్లో కూడా వెరీ డిఫరెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫుట్బాల్ షూస్ చూసారనుకోండి, దానికి కింద స్పైక్స్ లాగా ఉంటాయి. ఎందుకు? మనం రన్నింగ్ అది చేసినప్పుడు గ్రిప్ కొరకు. సేమ్ థింగ్ మీరు బాస్కెట్బాల్ షూస్ చూస్తే దట్ ఆర్ బిల్ట్ ఇన్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ వే. అవి కొంచెం యాంకిల్ వరకు ఉంటాయి, హై ఉంటాయి, ఫోమీ కుషన్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్
యాంకిల్ స్ప్రెయిన్స్. సో ఆ విధంగా ప్రతి స్పోర్ట్కి దానికి సంబంధించిన ఫుట్వేర్ ఉంది, అండ్ సరైన ఫుట్వేర్ కానీ ట్రైనింగ్ ఎక్విప్మెంట్ కానీ వాడుకోవడం ఆర్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వాడుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇప్పుడు గాయం తగిలింది వెంటనే డాక్టర్ దగ్గరికి రష్ అవ్వాలా? అసలు గాయం తగిలిన వెంటనే వాళ్ళకి ఎలాంటి ప్రాథమిక లక్షణాలు కనబడతాయి అంటారు? సో ఎప్పుడు పట్టించుకోవాలి అసలు? సో ఆబ్వియస్లీ ఎవరికైనా గాయం జరిగిన వెంటనే ఫస్ట్ వచ్చేది పెయిన్. సో ఫస్ట్ యువర్ ప్రయారిటీ షుడ్ బి ఆ పెయిన్ని తగ్గించడానికి. సో ఫస్ట్ ఎయిడ్ అనేది నథింగ్ బట్ పెయిన్ తగ్గించడము, ఆ మనిషిని కంఫర్టబుల్ చేయడం. సో పెయిన్ తగ్గించడానికి పెయిన్, స్వెల్లింగ్ ఇవన్నీ వస్తాయి మనకి ఇంజరీ అయినప్పుడు. తగ్గించడానికి ఒకటి మనకు ఈ స్ప్రేస్ లాంటివి ఉన్నాయి, అది వాడుకోవచ్చు. ఇప్పుడు ఐస్ థెరపీ ఇది వచ్చింది, ఐస్ పెట్టుకోవడము, ఆర్ కొన్ని మనకు స్లీవ్స్ లాగా ఉంటాయి ఎక్కడైతే ఐస్ ప్యాక్లో ఉంటాయి అది పెట్టుకోవడం. సపోజ్ ఇప్పుడు చేయికి తాకింది, స్వెల్లింగ్ వస్తుంది అనుకుంటే అది చేయికి పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే ఆ ఇనిషియల్ పెయిన్ పర్సెప్షన్ని తగ్గిస్తాయి, నాట్ దట్ దే విల్ క్యూర్ ద ప్రాబ్లమ్. సో యాజ్ ఐ సెడ్, ఐ ఫర్ ఐస్, ఐ ఫర్ ఇంజరీ. ఎక్కడైతే ఇంజరీ వచ్చిందో ద ఈజియెస్ట్ వే టు రిమెంబర్, మీ దగ్గర అలాంటి స్పెసిఫిక్ ఎక్విప్మెంట్ ఏమైనా ఉంటే వెల్ అండ్ గుడ్. ఇఫ్ నాట్, ఈవెన్ మన రెగ్యులర్ ఐస్ ఆర్ చల్లటి నీళ్ళు ఉన్నా కూడా మీరు ఒక టవల్లో కానీ కవర్లో పెట్టుకోవచ్చు. దట్ విల్ రెడ్యూస్ యువర్ పెయిన్. నెక్స్ట్ థింగ్, ఫ్రాక్చర్స్ కానీ అలాంటిది ఏమైనా ఉందనుకోండి. ఇప్పుడు కామన్గా చూస్తుంటాం ఆడేటప్పుడు పడిపోయి ఆ చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడం జరుగుతుంది. అలాంటిది కనుక ఉంటే ఒక నెక్ స్లింగ్, ఇఫ్ నాట్ ఎనీథింగ్ ఒక టవల్లో తాడో ఏదో తీసుకొని పెట్టుకుంటే అట్లీస్ట్ రెస్ట్ అనేది ఉంటుంది, పెయిన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఫస్ట్ ఎయిడ్. సేమ్ థింగ్, లెగ్ అయింది అనుకోండి, నడవకుండా కూర్చొని ఉండడం. నా చిన్నవి ఉన్నప్పుడు మనకే తెలుస్తుంది ఆ పెయిన్ అంతగా సివియర్గా ఉండదు, మనం ఒక్కోసారి కంటిన్యూ చేయగలుగుతాం స్పోర్ట్, ఆర్ ఇఫ్ లేని పరిస్థితిలో అవాయిడ్ చేయడం ఈజ్ గుడ్ ఆప్షన్. అండ్ రెస్ట్ ఇవ్వడము, ఐస్ కంప్రెషన్ కావాలంటే బ్యాండేజ్ లాంటిది పెట్టడము, ఎలివేషన్. ఇప్పుడు కాలుకి అయినప్పుడు స్పెసిఫిక్గా లెగ్ ఎలివేట్ చేసి పెట్టుకుంటే ఇవన్నిటితో కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్కడ ఎప్పుడు మనం వరీ కావాలి, మనం ఇప్పుడు కాలుకి ఇంజరీ అయింది, ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడైతే ఈ నొప్పి తగ్గట్లేదు, ఆర్ మనం కాలుకి ఇంజరీ అయింది, లేసి నడవలేకపోతున్నాము, ఆర్ చెయ్యికి ఇంజరీ అయింది, యూ కెన్ సీ డిఫార్మిటీ ఉంది, అంటే ఒక్కోసారి చెయ్యి వంకర పోయింది ఆర్ కాలు వంకర పోయింది, ఇవి మోర్ డేంజరస్ ఇంజరీస్ వేర్ ఆ పెయిన్ కానీ సివియర్గా ఉంటుంది అండ్ మనకు కనిపిస్తుంది కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సింపుల్ థింగ్, మీకు పెయిన్ తగ్గట్లేదు, మీ యాక్టివిటీ రిస్టోర్ అవ్వట్లేదు అనుకుంటే దట్స్ అన్ ఇండికేషన్, గో విజిట్ యువర్ డాక్టర్. ఓకే, అంటే ఇప్పుడు ఒక గాయంతో మీ దగ్గరికి రాగానే వాటిని నిర్ధారించడానికి, అంటే ఎంత తీవ్రంగా ఉందని తెలుసుకోవడానికి స్కాన్ ఒకటి సరిపోతుందా, లేదంటే ఎంఆర్ఐ లాంటిది ఏమైనా తీస్తారా? అందులో కరెక్ట్గా తెలుస్తుందా దిస్ వాట్ హ్యాపెండ్ అని చెప్పేసి? సో చాలా మందికి ఉంటుంది డాక్టర్ గారు పోనే ఏదో స్కాన్ ఎంఆర్ఐ చూస్తారని చెప్పి, కానీ అవన్నిటికంటే ముఖ్యం కూడా క్లినికల్ ఎగ్జామినేషన్. అంటే మనం అసలు పేషెంట్కి ఇలాంటి ఇంజరీ అయినప్పుడు ఏముండొచ్చు అని చెక్ చేసుకోవడానికి ప్రాపర్గా ఫిజికల్గా చెక్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు తెలిసినప్పుడే మనం దాని గురించి వెతుకుతాం. సో ఇవన్నీ ఇంజరీస్ గురించి దెర్ ఇస్ ఎనఫ్ లిటరేచర్, అండ్ ఎలాంటి ఇంజరీ ఉంటే ఏం సస్పెక్ట్ చేయాలి, దానికి ఏ టెస్ట్తో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీలో ఏసీఎల్ అని చెప్పారు, ఇలాంటప్పుడు మోస్ట్ కామన్ ఇస్ యాంటీరియర్ రాడ్ టెస్ట్ అంటాం. అంటే సింపుల్గా పేషెంట్ ఒక సరైన విధానంలో పడుకోబెట్టి ఆ కాల్ని ముందుకు లాగితే మోకాలు స్లిప్ అవుతూ ఉంటుంది అనమాట. లాక్మన్స్ టెస్ట్ అంటాం. ఇలాంటి అలా ప్రతిదానికి ఉన్నాయి, దెర్ ఇస్ ఎనఫ్ డేటా అవుట్ దేర్ ఇన్ ద లిటరేచర్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ క్లినికల్గా పేషెంట్ని ఎగ్జామిన్ చేయడము, అండ్ దెన్ కమింగ్ టు ఎ డయాగ్నోసిస్, అసలు ఏమై ఉండొచ్చని. నా ఈ టెస్ట్ అన్ని మిగతా ఎంఆర్ఐ కానీ ఎక్స్రేలు కానీ ఇవన్నీ టు కన్ఫర్మ్ అవర్ డయాగ్నోసిస్. అండ్ లిగమెంట్ ఇంజరీస్ ఉన్న దగ్గర ఆర్ కార్ట్లేజ్ ఇంజరీస్ ఉన్న దగ్గర ఎంఆర్ఐస్ ఆర్ వెరీ గుడ్, మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది అసలు అది ఏమవుతుంది, ఎంతవరకు ఉందన్నది. అండ్ ఫ్రాక్చర్ సస్పెక్ట్ చేసిన దగ్గర ఎక్స్రేస్ కానీ ఆర్ ఒక్కోసారి అవసరం పడితే సిటీ స్కాన్ కానీ చేపిస్తాము టు కన్ఫర్మ్ అండ్ ప్లాన్ ఫర్ ద ఫర్దర్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్. ఓకే, గాయం తగిలి మీ దగ్గర రాగానే స్కాన్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి టెస్ట్ చేయడానికి, వాటి ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిపోతుంది మీకు డాక్టర్స్కి. ఓకే, ఇప్పుడు గాయం కాగానే వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఆ గాయానికి సంబంధించి ఓకే ఫైన్, ఈ స్పోర్ట్ ఆడడం వల్ల ఇది జరిగింది పలానా అని చెప్పి తెలుసుకుంటారు. కొన్ని కేసెస్లో మోకాలు నొప్పితో వస్తూ ఉంటారు. ఆ మోకాలు నొప్పి ఈ స్పోర్ట్ వల్ల తగిలిన గాయం వల్లే వస్తుందా, లేక ఇంకా ఇతర హెల్త్ ఇష్యూస్ ఏమైనా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయా? సో డెఫినెట్గా ఒక మనిషి ఒక స్పెసిఫిక్ స్పోర్ట్ ఆడుతున్నారంటే వీ నో వాట్ కైండ్ ఆఫ్ ఇంజరీస్ ఎలా జరగచ్చు అని. సో సపోజ్ ఇప్పుడు ఒక మనిషి ఎగ్జాంపుల్కి రన్నింగ్ చేస్తున్నారు, బట్ నీ పెయిన్తో వచ్చారు ఇది అనుకున్నప్పుడు వీ నో ఓకే రన్నింగ్లో ఈ పలానా గాయాలు కొంచెం అయ్యే అవకాశం ఎక్కువ. సో మనం క్లినికల్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత వన్స్ వీ గెట్ అన్ అండర్స్టాండింగ్, మనం టెస్ట్ కానీ స్కాన్ కానీ చేయించవచ్చు టు ఐడెంటిఫై అసలు ఎలాంటి గాయం. అండ్ వన్స్ వి సీ వీ కెన్ కోర్లేట్ అది దీనివలన ఆర్ ఇంకా దేనివలన వచ్చిందండి.
ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు ఆర్ బ్యాడ్మింటన్, టెన్నిస్ ఇలాంటిది ఆడుతున్నప్పుడు ఒక్కోసారి కాలు బెన్కి ఆ తర్వాత నొప్పి వస్తుంది, బెన్కి పడినప్పుడు పాపింగ్ సౌండ్ లాంటిది వినిపించింది అన్నప్పుడు వీ అజ్యూమ్ మేబీ ఏమైనా లిగమెంట్ ఇంజరీ ఉందేమో అని. అండ్ క్లినికల్గా చెక్ చేసుకొని అవసరం అనిపిస్తే ఎంఆర్ఐ స్కాన్ కానీ అలాంటిది ఏమైనా చేయిస్తాం టు ఐడెంటిఫై ద ప్రాబ్లం. ఆర్ ఒక్కోసారి వచ్చి వేలు చూడడానికి, ఇప్పుడు క్రికెట్ ఆడుతుంటారు, కామన్ బాల్ పట్టుకోవడానికి వెళ్తారు, ఆ బాల్ వచ్చి చేతిలో పడకుండా వేలుకి దాక్కుతుంది, వేలు ఒక పర్టికులర్ విధంగా ఫ్రాక్చర్ అవుతుంది, మ్యాలెట్ ఫ్రాక్చర్ అంటాం అనమాట. మనకు అది చూస్తూనే తెలిసిపోతుంది. అప్పుడు ఎక్స్రే అది చేయిస్తాం టు సీ వాట్ ఈస్ ద సివియరిటీ ఆఫ్ ద ప్రాబ్లం అండ్ దానికి ఏ విధంగా ట్రీట్ చేయాలి. అంటే ఏమైనా దానికి స్ప్లింట్ ఆర్ బ్రేస్ ఇలాంటి పట్టి గట్టి బేసిక్గా ట్రీట్ చేయొచ్చా, ఆర్ వుడ్ ఇట్ రిక్వైర్ ఎ సర్జరీ అలాంటిది. అల్టిమేట్లీ మన గోల్ ఈజ్ టు రిస్టోర్ యువర్ న్యాచురల్ అనాటమీ, గెట్ యూ బ్యాక్ టు ద స్పోర్ట్. ఓకే, ఇంకా స్పోర్ట్స్లో ఎక్కువగా మనం వింటుంటాం ఈ టేర్స్కి సంబంధించి, ఆ తర్వాత స్ప్రెయిన్కి సంబంధించి. స్ప్రెయిన్ అండ్ స్ట్రెయిన్ అసలు ఏంటి, ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి? స్ప్రెయిన్ అండ్ స్ట్రెయిన్ వెరీ డిఫరెంట్. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం కాలు బెనికింది, పడిపోయారు, యాంకిల్ స్ప్రెయిన్ అంటారు కదా. సో ఆ లిగమెంట్ ఉంటుంది అనమాట. లిగమెంట్ కొంచెమే డ్యామేజ్ అయింది అనుకోండి, గ్రేడ్ 1 స్ప్రెయిన్ అంటాము. మేబీ ఒక 50% టేర్ అయింది అనుకోండి, గ్రేడ్ 2 స్ప్రెయిన్ అంటారు. కంప్లీట్గా తెగిపోయింది అనుకోండి, గ్రేడ్ 3 స్ప్రెయిన్ అంటాం అనమాట. సో దట్ ఈస్ ద స్ప్రెయిన్. స్ట్రెయిన్ అంటే మనం రిపిటేటివ్ యాక్టివిటీస్ వల్ల, ఇప్పుడు ప్రతిసారి ఆడుతున్నాము, బ్యాక్లో ఏదో పెయిన్ వస్తుంది, మళ్ళీ రెస్ట్ తీసుకున్నాం, తగ్గింది, ఆ తర్వాత మళ్ళీ ఆడుతున్నాం బట్ రికరెంట్గా పెయిన్ వస్తుంది, దట్ ఈస్ ద స్ట్రెయిన్. సో స్ప్రెయిన్ అండ్ స్ట్రెయిన్ ఆర్ వెరీ డిఫరెంట్. స్ప్రెయిన్ అనేది ముఖ్యంగా మనం లిగమెంట్స్లో ఇవి చూస్తాము, స్ట్రెయిన్ అనేది మజిల్స్లో చూస్తాము. ఓకే, స్పోర్ట్స్కి సంబంధించిన గాయమైనా లేదంటే ఇంకా మిగతా గాయాలకు సంబంధించి డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటి స్కాన్స్, ఎంఆర్ఐస్, ఇంకా మిగతా టెస్ట్ల ద్వారా తెలిసిపోతుంది ఏంటి అనేది. ఆ తర్వాత వాళ్ళకి ఫిజియోథెరపీ సజెస్ట్ చేస్తారా, లేదు ఫిజియోథెరపీతో పాటు మెడిసిన్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుందా, సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా, అసలు ఎప్పుడు డిసైడ్ చేస్తారు? సో ఫిజియోథెరపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇలాంటప్పుడు నాట్ జస్ట్ మనము ఇంజురీ తర్వాతకనే కాకుండా ఇంజురీ ముందు నుంచి, సో రెగ్యులర్గా కొన్ని సెట్ ఆఫ్ ఇప్పుడు ప్రతి స్పోర్ట్కి కొన్ని సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, వేర్ యూ షుడ్ బి డూయింగ్ మోర్ రిగరస్లీ. సో ఈ ఎక్సర్సైజ్ ముందుగా చేసుకోవడము ఇలాంటి వాటితోని, ఒక్కోసారి వేరీ ఫీల్ మనకు ఇంజురీ అయ్యే స్కోప్ ఉందన్నప్పుడు కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడము, ఇవన్నీ ద్వారా మనం కొంతవరకు అయినంత వరకు ఇంజురీని అవాయిడ్ చేయొచ్చు. నా ఫిజియోథెరపీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ రికవరీ ఫేజ్. దట్ ఈస్ ఇప్పుడు రేపు అయ్యింది ఇంజురీ, మైల్డ్ టు మోడరేట్ కేసు ఉన్న దగ్గర సర్జరీ ఏది అవసరం లేదు, ఐదర్ స్ప్లింటింగ్ ఆర్ బ్రేసింగ్ అది చేయమంటాము. అండ్ ఇలాంటప్పుడు ఆబ్వియస్లీ యూ కెనాట్ గో బ్యాక్ టు స్పోర్ట్. ఒక్కోసారి డిపెండింగ్ ఆన్ ది ఇంజురీ ఇట్ మే టేక్ ఎ మంత్ ఆర్ సమ్ టైమ్స్ 2 months. కానీ ఇలాంటప్పుడు మీరు ఆడకుండా ఉన్నప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉండే మజిల్స్ ఏవైతే ఉంటాయో వీక్ అవుతాయి, మజిల్ వేస్టింగ్ అంటాం. సో ద మెయిన్ రోల్ ఆఫ్ ఫిజియోథెరపీ ఈజ్ టు ప్రివెంట్ దిస్ మజిల్ వేస్టింగ్, మేక్ ష్యూర్ యువర్ జాయింట్ మొబిలిటీ అంటే ఉండాలి, అంటే స్టిఫ్నెస్ అది రాకుండా ఉండడానికి, అండ్ మిమ్మల్ని గెటింగ్ బ్యాక్ టు ద స్పోర్ట్, ఇట్ హెల్ప్స్ ఇన్ దట్. సో ఫిజియోథెరపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నాట్ జస్ట్ ఫ్రమ్ ఏ ప్రివెంటింగ్ బట్ ఆల్సో రికవరీ ఇంజరీ అనే దగ్గర. ఇదే కాకుండా ఒక్కొక్కసారి సివియర్ ఇంజరీస్ అని, అంటే ఇప్పుడు స్ప్రెయిన్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 స్ప్రెయిన్ కాకుండా గ్రేడ్ 3 అంటే పూర్తిగా టేర్ అయిపోయింది, అది న్యాచురల్గా హీల్ అయ్యే అవకాశం లేదు అన్నప్పుడు సర్జరీస్ చేస్తాం. సో లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ కానీ, లిగమెంట్ రిపేర్ కానీ, ఒక్కోసారి షోల్డర్లో చూసుకుంటే జాయింట్ తొలిగిపోతుంది, చాలామంది చూస్తుంటారు షోల్డర్ జాయింట్ బయటికి రావడం మళ్ళీ పెట్టేసుకుంటారు, రీసెంట్గా క్రికెట్ మ్యాచ్లో కూడా చూసే ఉంటారు మీరు. సో ఇలాంటి సినారియోస్లో ఒకవేళ మనం సర్జరీ అవసరం పడి దాన్ని ఒక పర్మనెంట్ క్యూర్ కింద సర్జరీ చేస్తే కనుక అప్పుడు ఇనీషియల్గా రెస్ట్ ఇస్తాము, అది హీల్ కావాలి కదా చేసింది. సో అలాంటప్పుడు మజిల్స్ వీక్ కాకుండా ఆ హీల్ అయిన తర్వాత అలానే పోస్చర్ ఉండడం వలన కొంచెం స్టిఫ్నెస్ వస్తుంది, ఆ స్టిఫ్నెస్ని రానియకుండా దానికి ఎక్సర్సైజ్ చేసుకోవడము, లెవెల్ ఆఫ్ యాక్టివిటీ రిస్టోర్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్లో బిఫోర్ సర్జరీ, వేర్ సర్జరీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ రికవరీ ఆర్ వేర్ సర్జరీ ఈజ్ రిక్వైర్డ్, ఇవన్నీ ఆస్పెక్ట్స్లో కూడా మనకు ఫిజియోథెరపీ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రికవరీ. మనం సర్జరీకి సంబంధించి అలాగే ఫిజియోథెరపీకి సంబంధించి మాట్లాడుతున్నాం. ఫిజియోథెరపీ ఇట్స్ ప్లేస్ ఏ మెయిన్ రోల్ యాక్చువల్గా ఇలాంటి గాయాల విషయంలో. అయితే ఆ గాయం మానకముందే మళ్ళీ స్పోర్ట్లోకి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, అది తగ్గిపోతుంది ట్రీట్మెంట్ ఎలాగో తీసుకున్నాం కదా అని చెప్పి. అలా జరిగినప్పుడు, అలా చేసినప్పుడు అది మళ్ళీ తిరగబెట్టే ప్రమాదం ఎంతవరకు ఉంటుంది? డెఫినెట్లీ అండి, మనకు ఒక ఇంజురీ అయినప్పుడు అది హీల్ అవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడైతే అది హీల్ కాకముందే మనం మళ్ళీ దాన్ని స్ట్రెయిన్ చేస్తామనుకోండి, సో దెర్ ఇస్ ఎ రిస్క్ ఆఫ్ ఐదర్ మోర్ సివియర్ ఇంజరీ ఆర్ ఒక్కోసారి అది ఇంజరీ మానకపోవడం అనేది కూడా జరగచ్చు. కామన్గా చూస్తుంటాం, అంటే ఒక పార్షియల్ లిగమెంట్ స్ప్రెయినే ఉందనుకోండి, అలాంటప్పుడు వి అవాయిడ్
వి అడ్వైజ్ అంటే ఇన్ని రోజులు అవాయిడ్ చేయండి అని. ఎందుకంటే వి నో బై మల్టిపుల్ టెస్ట్ దట్ దీనికి ఇంత హీలింగ్ టైం ఉంటుంది అని. దాన్ని పాటించడం ఇంపార్టెంట్. ద సేమ్ టైం అది మొత్తం హీల్ అయిన తర్వాతనే వెళ్ళడం అనేది మోస్ట్ ఐడియా, సో దట్ మనం ఛాన్స్ ఆఫ్ మళ్ళీ రికరెంట్ ఇంజరీని అవాయిడ్ చేస్తాం. దెర్ ఆర్ కొన్ని మెథడ్స్ ఉన్నాయి ఈ హీలింగ్ని ప్రమోట్ చేయడానికి. ఫిజియోథెరపీలో కూడా దెర్ ఆర్ కపుల్ ఆఫ్ దీస్ థింగ్స్. అల్ట్రాసౌండ్ థెరపీ అంటాం, ఈ టెండైటిస్ ఇలాంటి వాటిని తగ్గించడానికి కొన్ని వేరే ఇవి ఉన్నాయి, పిఆర్పి థెరపీ లాంటివి ఏవైతే కొంతవరకు ఈ అవుతున్న హీలింగ్ని పెంచే అవకాశం ఉండొచ్చు. అండ్ దర్ మల్టిపుల్ స్టడీస్ విచ్ సే ఇన్ బోత్ వేస్, అంటే అది హెల్ప్ అవుతుందని. అండ్ మల్టిపుల్ స్టడీస్ విచ్ సే ప్లసిబో థెరపీ, అంటే అది తీసుకోవడంతో మనకు సైకలాజికల్గా మంచిగా అనిపిస్తుంది తప్పితే ఇట్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అని. ఆర్ దెర్ ఆర్ సమ్ స్టడీస్ విచ్ సే ఇట్ డజంట్ హెల్ప్ ఎట్ ఆల్. సో అలా ప్రతి ఇంజురీకి దెర్ ఆర్ వెరీ సిగ్నిఫికెంట్ థింగ్స్, దెర్ ఆర్ మల్టిపుల్ స్టడీస్. అండ్ టుడే మనం పాటించేది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం. అంటే ఆ ఎవిడెన్స్ ఓకే దీనికి లెవెల్ 1 లెవెల్ 2 ఎవిడెన్స్ ఉంది ఇలాంటిది అన్నప్పుడు మనం దాన్ని ఒకే పేషెంట్ మీద మనం ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తాం. లేని దగ్గర చెప్తాం ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఇది, ఆర్ దేర్ ఆర్ సమ్ ఎవిడెన్స్ దట్ ఇట్ మైట్ హెల్ప్, ఇట్ ఈస్ అప్ టు యూ, అంటే మీరు కావాలంటే తీసుకోవచ్చు పార్టీ, లేదంటే లేదు అని చెప్పేసి. సో ప్రతి ఇంజురీకి దెర్ ఇస్ వెరీ డిఫరెంట్ ప్రోటోకాల్. ఇప్పుడు షోల్డర్ ఇంజురీ అయితే డిఫరెంట్ ప్రోటోకాల్, నీ ఇంజురీ అయితే డిఫరెంట్ ప్రోటోకాల్. మళ్ళీ దాంట్లో ఉట్టి లిగమెంట్ ఒకటే ఉందా, లిగమెంట్తో పాటు ఇంకేమైనా స్ట్రక్చర్ చుట్టుపక్కల ఉండే స్ట్రక్చర్స్ ఇష్యూస్ ఉన్నాయా, దాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఓకే, పిఆర్పి ట్రీట్మెంట్ అంటే అసలు ఏంటి? పిఆర్పి ట్రీట్మెంట్ ఎంతవరకు ఫలితం ఇస్తుంది అంటారు? ఇట్స్ ఏ ఫెయిర్లీ సింపుల్ థింగ్ అండి. మనకు ఈ పిఆర్పి అనేది మన బ్లడ్లో ప్లేట్లెట్స్ అనేటివి ఉంటాయి. సో ఈ బ్లడ్ని మనం తీసి ఒక బ్లడ్ ఇస్తారు కదా, అదే విధంగా తీసి దాన్ని ఒక పర్టికులర్ వేలో ప్రాసెస్ చేస్తాం. చేసి ఈ ప్లేట్లెట్స్ అనే వాటిని కాన్సన్ట్రేట్ చేస్తాం. నార్మల్గా చూసుకుంటే ఒక 1 ml అరౌండ్ 2.5 lakh ప్లేట్లెట్స్ అది ఉంటాయి ఇలాంటి సినారియోస్లో. వాట్ వీ లుక్అవుట్ ఫర్ ఇస్ దీంట్లో ఒక 10 lakh ప్లేట్లెట్స్ వరకు కూడా అట్లీస్ట్ 4 times or 5 times ఇంక్రీజ్ అనేదాన్ని చేస్తాం ఈ ప్రాసెస్ వల్ల. సో ప్రాసెస్ దానికి మల్టిపుల్ కిట్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఎక్విప్మెంట్ ఉంది, దేని ద్వారా అయితే చేస్తాం. చేసిన తర్వాత ఆ టార్గెటెడ్ సైట్, అంటే ఇప్పుడు ఒక దగ్గర ఒక పలానా ఇంజురీ ఉంది అనుకుంటే మనము అది హీలింగ్ని పెంచడానికి ఇవ్వచ్చు. ఇజ్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ ఆర్ ఇజ్ ఇట్ గోయింగ్, అంటే అది హెల్ప్ చేయదా అన్నది ఇట్ ఈస్ బిట్ వేరియబుల్. సెట్ దర్ ఆర్ మల్టిపుల్ స్టడీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ACL ఫుల్ టైర్ ఉందనుకోండి, దెర్ ఆర్ బయట ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కొన్ని స్టడీస్ ఉన్నాయి ఏదో హెల్ప్ చేస్తుందని, బట్ వాస్తవానికి అది ఎటువంటి హెల్ప్ చేయలేదు. ఎందుకంటే అది ఒకసారి టేర్ అయిన తర్వాత లిగమెంట్ అనేది, ఇప్పుడు ఇది బోన్ అనుకోండి ఇలా ఉంటే, ఆ టేర్ అయిన తర్వాత ఇలా పడిపోతుంది. సో అదేదో ఇంజెక్షన్ ఇవ్వడంతోనో ఇంకేదో చేయడంతోనో దానంతా లేదు పోయి అతుక్కోదు. సో అలాంటి సినారియోస్లో సర్జరీ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ టు ఐదర్ రిపేర్ ఇట్ ఆర్ రీకన్స్ట్రక్ట్ ఇట్. అక్కడ ఉంది ఏదో చిన్న చిన్న టేర్స్ ఉన్నాయి, కొంత వర్క్ ఉంది అంటే అలాంటి సినారియోస్లో మనం ఇవ్వచ్చు, మేబీ హెల్ప్ చేయొచ్చు. ఇఫ్ నాట్ ఫుల్ హీలింగ్, అట్లీస్ట్ అక్కడ ఫైబ్రోసిస్ అనేది కాజ్ చేస్తుంది, అంటే ఒక స్కార్ టిష్యూ లాంటిది ఫామ్ చేసి మేబీ కొంతవరకు సపోర్ట్ అనేది ఇవ్వచ్చు. సో దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ ఇట్, బట్ ఎంతవరకు హెల్ప్ఫుల్ అనేది ఇట్ ఈస్ వెరీ వేరియబుల్. నాట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్, అంటే ప్రతిదానికి అది ఇస్తే ఏదో నయమైపోతుంది అన్నది కూడా కాదు. ఓకే, అంటే ఇప్పుడు షోల్డర్కి జరిగిన ఇంజరీకి, నీకి జరిగిన ఇంజరీకి ట్రీట్మెంట్ చాలా వేరే ఉంటుంది. ఇప్పుడు ఆ ట్రీట్మెంట్లో మీరు ఇందాక చెప్పారు కదా, అక్కడ ఎంతవరకు డ్యామేజ్ అయింది అనేది ఏ విధంగా తెలుసుకొని ఈ సర్జరీస్ అనేవి సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? అంటే వాళ్ళకి ఎప్పుడు అక్కడ ఓపెన్ చేసి ఈ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుందా, లేదంటే కీ హోల్ ద్వారా ఏమైనా చేస్తారా? సో అగైన్ సర్జరీ అనేది అందరికీ అవసరం ఉండదండి. వాస్తవానికి ఒక నార్మల్ మా ప్రాక్టీస్లో చూసుకుంటే ప్రాబబ్లీ ఇలాంటి ఇంజరీస్ ఉన్న ఒక 10 మందిలో ఎవరో ఒకరో ఇద్దరికో సర్జరీ అవసరం పడవచ్చు అంత సివియర్గా ఉన్నప్పుడు. మోస్ట్ ఆఫ్ దెమ్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్, అంటే ఎక్సర్సైజ్ ద్వారా, రిహాబిలిటేషన్ ద్వారా, కొన్ని సప్లిమెంట్స్ ద్వారా దాన్ని మనం రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కడైతే కంప్లీట్ టేర్ ఉంటుందో ఆర్ ఇన్స్టెబిలిటీ, ఇప్పుడు అంటే రికరెంట్గా షోల్డర్ డిస్లొకేట్ అవుతుంది, ఫ్రీక్వెంట్ ఈ లిగమెంట్ ఇంజరీ నీలో అయ్యి దాంతో కాలు ఊరికే బెనుకుతుంది, ఆర్ యాంకిల్లో లిగమెంట్ ఇంజరీ అది హీల్ కాలేదు అండ్ మాటికి యాంకిల్ ట్విస్ట్ అవుతుంది, ఇలాంటి సినారియోస్లో సర్జరీని అడ్వైజ్ చేస్తారు. అండ్ ఇవాళ డేట్లో అగైన్ కమింగ్ టు అవర్ ఎక్స్పర్టీస్ అండ్ అవర్ ట్రైనింగ్, మోస్ట్ ఆఫ్ దీస్ సర్జరీస్ క్యాన్ బీ డన్ బై కీహోల్ సర్జరీ. కీహోల్ సర్జరీ అంటే ఏంటి? చిన్న చిన్న కట్స్ చేసి దాని ద్వారా ఆర్థ్రోస్కోప్ అనేది ఉంటుంది. అంటే మన పెన్లో రీఫిల్ ఉంటుంది చూసారా, సుమారు దానికంటే కొంచెం లావుగా ఉంటుంది, దానిలో కెమెరా ఉంటుంది. సో అది పెట్టినప్పుడు మనకు కనిపిస్తుంది లోపల ఎక్కడెక్కడ ఏమవుతుంది, అండ్ దాని ద్వారా రిపేర్ చేస్తారు. అడ్వాంటేజ్ యాజ్ కంపేర్ టు అన్ ఓపెన్ సర్జరీకి దీనికి ఏంటంటే, ఇలాంటి లిగమెంట్ రిపేర్స్లో మినిమల్లీ ఇన్వేసివ్, అంటే చిన్న కట్ ఉంటుంది, సో హీలింగ్ అనేది త్వరగా అవుతుంది.
పోస్ట్ సర్జరీ పెయిన్ తక్కువగా ఉంటుంది. కాస్మెటిక్ అగైన్ చూడడానికి కూడా మనకు చిన్న స్కారే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు అడ్వాంటేజ్. ఎట్ ద సేమ్ టైం ఆర్థ్రోస్కోపీ అండ్ దాంట్లో ఉన్న మిగతా టెక్నిక్స్ వల్ల ఇట్ హాస్ మనం ఒకటేసారి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కూడా ట్రీట్ చేసుకోవచ్చు యాజ్ కంపేర్ టు అన్ ఓపెన్ సర్జరీ. ఓకే, ఒక కార్టిలేజ్ ఇంజరీ జరిగింది అనుకోండి, మరి దానికి క్యూర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో కార్టిలేజ్ ఇంజరీస్ కూడా చాలా కామన్ అండి. అందరూ స్పోర్ట్స్ ఇంజరీస్ అనగానే లిగమెంట్ ఇంజరీ ఇదే అనుకుంటారు, కానీ కార్టిలేజ్ ఇంజరీస్ కూడా కామన్గా అవుతూ ఉంటాయి. ముఖ్యంగా మోకాల్లో, యాంకిల్లో స్పెసిఫిక్గా దే ఆర్ మోర్ ప్రోన్. ఈ ఇంపాక్ట్ అయినప్పుడు ఆర్ లిగమెంట్ టేర్ అయినప్పుడు ఎక్కడైతే మన జాయింట్ ఎక్సెసివ్గా మూవ్ అవుతుందో ఆర్ డైరెక్ట్ ఇంపాక్ట్ వలన, ఇప్పుడు జంపింగ్ స్పోర్ట్స్లో అలాంటిదప్పుడు ఈ కార్టిలేజ్ ఇంజరీ అయ్యే అవకాశం ఉండొచ్చు. నా ఇలాంటిది వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం ఎలాంటి ఇంజరీ. సో గ్రేడ్ 1, 2, 3, 4 అంటాము, దాన్ని బట్టి సివియరిటీని బట్టి. ఆర్ ఒక్కోసారి ఆస్టియోకాండ్రల్ ఇంజరీ అంటాం, ఎక్కడైతే ఈ కార్టిలేజ్ ముక్కలాగా ఊసిపోయి అది ఫ్రీగా జాయింట్లో తిరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు దాన్ని మనం ఎంఆర్ఐ స్కాన్లో క్లియర్గా తెలుస్తుంది అసలు అది ఎంతవరకు ఉంది ఏంటి, అండ్ దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దట్ లాంగ్ రన్లో ఈ కార్టిలేజ్ అనేది సరైన విధంగా హీల్ అయ్యి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉండడం. ఎందుకంటే ఈ కార్టిలేజ్ బాగున్నంత వరకే మనకు నొప్పి రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుందో బోన్ ఒకదానికొకటి రబ్ అవడము, పెయిన్ రావడము, మనం నార్మల్గా చేయలేకపోవడము, ఇలాంటి ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. పెద్దవాళ్ళని చూస్తే మోకాలు అరిగిపోయినాయి అంటారు కదా, ఎందుకంటే అంటే కార్టిలేజ్ మొత్తం పూర్తిగా అరిగిపోతుంది కాబట్టి. సో కార్టిలేజ్ ఇంజరీ స్పోర్ట్స్ ఆడేటప్పుడు అవ్వచ్చు, అండ్ అలాంటిది ఏమైనా అవుతే కనుక దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో దట్ లాంగ్ రన్లో దే కెన్ గెట్ బ్యాక్ టు ద స్పోర్ట్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పెయిన్ ఫ్రీగా ఉండడం ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు సర్జరీస్ అందరికీ సజెస్ట్ చేయకపోయినా ఫిజియోథెరపీ మాత్రం మోస్ట్లీ అందరికీ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఫిజియోథెరపీలో రిజల్ట్స్ కూడా చాలానే ఉంటాయి. ఫిజియోథెరపిస్ట్తో పాటు మళ్ళీ అక్కడ మీ అవసరం కూడా పడుతుందా? ఒక ఆర్థోపెడిషియన్గా అక్కడ ఇద్దరు కలిసి వర్క్ చేస్తారా? వాళ్ళకు మంచి రిజల్ట్ రావాలి అంటే పేషెంట్కి ఏ విధంగా ఉంటుందంటారు ప్రాసెస్ అంతా? సో సింపుల్ థింగ్స్లో చూసుకుంటే ఫిజియోథెరపీని అన్నట్టు రీహాబ్, రికవరీ, జాయింట్ స్టిఫ్నెస్ రాకుండా పోస్ట్ సర్జరీ కానీ ఆర్ ఈ మజిల్స్ వేస్టింగ్ అంటే మజిల్స్ వీక్ కాకుండా మెయింటైన్ చేయడానికి ఇంపార్టెంట్. నా డెఫినెట్గా మేము ఫిజియోథెరపిస్ట్ వీ వర్క్ టుగెదర్. ద సేమ్ టైం వాళ్ళు ఇవి చేయిస్తూ ఉంటారు అండ్ వీ ఫాలో అప్ ఆన్ ద ప్రోగ్రెస్. అంటే అది ఎంతవరకు హీల్ అవుతుంది, సరైన విధంగా హీల్ అయిందా, ఆర్ ఒక్కోసారి హీలింగ్ స్టేజ్లో ఇంకేదైనా ఇబ్బందులు వస్తున్నాయా, వేర్ ఇట్ ఈస్ నాట్ హీలింగ్ ఆర్ సంథింగ్, ఆర్ అలాంటిది మనం దాన్ని మానిటర్ చేసుకోవడానికి ఇంపార్టెంట్. సో డెఫినెట్గా వీ వర్క్ టుగెదర్ అండ్ ఇలాంటి సినారియోస్లో ఒక్కోసారి ఉండొచ్చు వేర్ మనం అనుకున్నట్టు ప్రోగ్రెస్ కాకపోయి అండ్ మేబీ అప్పుడు వీ మే థింక్ లేదు ప్రాబ్లీ బెటర్ ట్రీటెడ్ విత్ సర్జరీ అండ్ దెన్ వీ మూవ్ ఆన్ టు ఇట్. ఇలాంటి సినారియోస్ ఒక్కొక్కసారి ఏర్పడచ్చు. ఓకే, ఫస్ట్ ఫిజియోథెరపీ చేసిన తర్వాత కూడా రికవరీ లేకపోతే అప్పుడు సర్జరీ కూడా సజెస్ట్ చేస్తారు. దట్ ఈస్ ఆల్సో పాసిబిలిటీ. ఓకే, ఇప్పుడు ఫిజియోథెరపీలో ఎంత కాలంలో తెలిసిపోతుంది మనకి వీళ్ళకి క్యూర్ అవుతుంది లేదు వీళ్ళకు సర్జరీ చేయాల్సిందే అని? సో అగైన్ ఇది మనం ముందుగానే డిసైడ్ చేస్తాం అసలు ఈ ఇంజురీ క్యూర్ అయ్యే అవకాశం ఉందా లేదా అన్నది. అండ్ దాన్ని బట్టి వీ అడ్వైజ్ ఐదర్ యూ గో ఇన్ ఫర్ ఫిజియోథెరపీ ఆర్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఇలాంటిది. ఆర్ ఒక్కోసారి సివియర్ ఇంజరీ ఉన్న దగ్గర వేర్ వీ నో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హీల్, వీ డైరెక్ట్లీ అడ్వైజ్ ఫర్ ఎ సర్జరీ చేసిన దగ్గర ఆ తర్వాత ఫాలోఅప్కి వీ సెండ్ దెమ్ ఫర్ ఫిజియోథెరపీ సో దట్ ఈ రీహాబిలిటేషన్ ఇదంతా కావడానికి. చాలామంది అడుగుతుంటారు అది ఎంతకాలం చేయాలన్నది. ఇట్ ఈస్ ఎ బిట్ వేరియబుల్, అంటే మనం ప్రాబ్లమ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ డిస్లొకేషన్ అలాంటి దానికి చేసామనుకోండి దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. అదే ఇప్పుడు నీలో ఒక ఏసియల్ లిగమెంట్ లాంటి దానికి చేసామనుకోండి దానికి టైం పీరియడ్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇన్ ప్రొఫెషనల్ అథ్లీట్స్ వీ అడ్వైజ్ దెమ్ టు కంటిన్యూ ఒక్కొక్కసారి అప్ టు 6 months or 9 months వరకు కూడా, until they become not just normal అయి they get back to their sport and continue to be in the sport. అలాంటప్పుడు కూడా మానిటర్ చేస్తూ దట్ దే ఆర్ ఏబుల్ టు కరెక్ట్లీ డూ ఆర్ చేయగలిగింది ముందుగా చేయగలుగుతున్నారు ఆర్ చేయలేకపోతుంటే ఒకవేళ దానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో. సో ఇట్స్ ఎ కంబైన్డ్ ఎఫర్ట్ అండ్ ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ఎఫర్ట్. అంటే ఏదో ఒక్కరోజు చేసుకొని వెళ్ళిపోతే నయం అవుతుంది అన్నది కాదు. అంటే చిన్న చిన్న గాయాలకి ఈ ఫిజియో ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్, సేఫ్ ఎక్సర్సైజెస్ పేషెంట్కి మీరు హాస్పిటల్లో నేర్పించేసి ఇంటికి పంపించేస్తారా, లేదు అండర్ ఫిజియోథెరపిస్టే వీళ్ళు చేయాల్సి ఉంటుందా? సో కొన్ని ఒకసారి సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేర్పించి వాళ్ళని చేసుకోమని చెప్తాను. ఆర్ ఒక్కోసారి కొన్ని కాంప్లెక్స్ ఎక్సర్సైజెస్ ఉన్నాయనుకోండి, ఎస్పెషల్లీ షోల్డర్ సర్జరీ, రొటేటర్ కఫ్ రిపేర్ అంటాం, అలాంటి చేసిన తర్వాత అలాంటప్పుడైతే వీ అడ్వైజ్ వీళ్ళతో పాటు రెగ్యులర్గా అట్లీస్ట్ ఇనీషియల్గా కొన్ని రోజులు చేసి వీళ్ళకి కొంచెం అలవాటు అయిన తర్వాత అప్పుడు మేబీ పేషెంట్ కెన్ డూ ఇట్ ఇండిపెండెంట్లీ. సో డిపెండింగ్ ఆన్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఇంజరీ
కాంప్లెక్సిటీ ఆఫ్ ది ప్రొసీజర్ ఆర్ సర్జరీ దట్ ఈస్ రిక్వైర్డ్ దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. బట్ మోస్ట్ కేసెస్ సింపుల్ వాటి ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు నేర్పిస్తాము, చేసుకోమని చెప్తాం, అండ్ దే దెమ్సెల్ఫ్ కెన్ డూ ఇట్. మేము వీ కెన్ అంటే చెప్తామంటే 2 వీక్స్కో 3 వీక్స్కో రమ్మని చెప్పి టు సీ ద ప్రోగ్రెస్, ఎంతవరకు రికవరీ అవుతుంది, ఎలా రికవరీ అవుతుంది అని, దాన్ని బట్టి వీ టేక్ ఏ కాల్. కొన్ని కేసెస్లో లాంగ్ టైం రికవరీ పడుతుంది. రికవర్ అవడానికి ఆ దెబ్బకు సంబంధించి ఆ గాయాన్ని చూస్తే చాలా టైం పడుతుంది కదా. మరి అలాంటప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఆ స్పోర్ట్ మీద, ఎందుకంటే ఇన్ని మంత్స్ అనేసరికి వాళ్ళకి చాలా గ్యాప్ వచ్చేస్తుంది కదా, ఆ గ్యాప్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పోతూ ఉంటుంది. అలాంటప్పుడు డెఫినెట్లీ ఇట్స్ వెరీ కామన్ సినారియో, చాలా కామన్గా చూస్తుంటాము. సో అగైన్ దిస్ ఇస్ వెరీ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ కామన్గా చూసుకుంటే ఏసిఎల్ ఇంజరీ అనుకోండి. సో బిఫోర్ ఒక ప్రొఫెషనల్ అథ్లీట్కి అయితే బిఫోర్ మీరు మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు స్పోర్ట్ టు ద ప్రీ ఇంజురీ లెవెల్కి రావడానికి యూజువల్గా ఇట్ టేక్స్ అబౌట్ 6 to 9 months అన్ యావరేజ్ మినిమం. ఒక్కోసారి కొందరికి ఎక్కువ కూడా పట్టచ్చు. అండ్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ టైం, అంటే అది హీల్ కావాలి, దానికి ఆప్టిమల్గా స్ట్రెంత్ రావాలి, ఈలోపు మీ మజిల్ బ్యాలెన్సింగ్ జరగాలి. సో ఇవన్నీ కూడా నాట్ జస్ట్ ఇప్పుడున్న రికవరీకి కాదు, రేపు మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి ఇంజురీ అనేది అవకాశం రాకుండా. సపోజ్ ఒక మనిషి స్పోర్ట్స్లో లేడు, రెగ్యులర్గా తిరుగుతున్నాడు, ఆఫీస్ అది వెళ్తున్నారు, ఓ రోజు అనుకోకుండా ఆడి ఇలాంటిది ఇంజురీ అయింది. అలాంటి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే డెఫినెట్గా మంచిది, నష్టమేం లేదు దాంతో. అలాంటి వాళ్ళకైతే దే కెన్ గెట్ బ్యాక్ టు రెగ్యులర్ యాక్టివిటీస్. ఇప్పుడు ఏసిఎల్ సర్జరీ అనుకోండి, ఒక్కోసారి అడుగుతారు ఎప్పుడు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళొచ్చని. సో 1 monthలో దే కెన్ కంఫర్టబుల్లీ గో బ్యాక్ టు ఆఫీస్. ఆర్ ఒక్కోసారి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది ఉంటే సర్జరీ అయిపోయి డిశ్చార్జ్ అయ్యే ముందే దే గెట్ బ్యాక్ టు వర్క్. సో వాళ్ళ లెవెల్ ఆఫ్ యాక్టివిటీని బట్టి ఇప్పుడు డెఫినెట్లీ ఇఫ్ ఇట్స్ ఎ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ ఇట్ టేక్స్ ఎ లాంగర్ వైల్, అండ్ వీ నీడ్ టు మేక్ షూర్ సో దట్ నాట్ జస్ట్ ఇవాళ రికవరీ కాదు, రేపు మళ్ళీ ఇంజురీ కాకుండా ఉండడానికి, దట్ ఈస్ ఇంపార్టెంట్. జెండర్ ప్రకారం మనం చూసినట్టయితే ఆడవాళ్లలో అలాగే పురుషుల్లో వీళ్ళకి తగిలే గాయాలు అయ్యే గాయాల్లో ఏమైనా తేడా ఏమైనా కనబడుతుందంటారా? డెఫినెట్గా అండి, దాంట్లో వెరీ డిఫరెంట్ ఉంటాయి. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ జాయింట్ లాక్సిటీ అంటాం. అంటే ప్రతి ఒక్కరి జాయింట్ స్ట్రెచబుల్గా ఉంటుంది, బట్ అది ఒకరికి ఎక్కువ ఉంటుంది, ఒకరికి తక్కువ ఉంటుంది. ఎవరికైతే ఈ హైపర్ లాక్సిటీ ఆర్ ఎక్కువ స్ట్రెచబుల్ ఉంటాయో వాళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్ టు ఇంజరీస్. అండ్ ఇన్ జనరల్ పాపులేషన్లో కూడా చూసుకుంటే ఆడవాళ్ళకి దే ఆర్ మోర్ ప్రోన్ టు దిస్ హైపర్ లాక్సిటీ, అండ్ అలాంటి వాళ్ళకు దే ఆర్ మోర్ ప్రోన్ టు ఇంజరీస్, ఎస్పెషలీ యాంకిల్ స్ప్రెయిన్స్ కానీ, నీ లిగమెంట్ ఇంజరీస్ కానీ. ఇదే కాకుండా వెయిట్ ఆల్సో, ఒబేసిటీ ఆల్సో ప్లేస్ ఎ రోల్. ఈ హైపర్ లాక్సిటీ ఉండి ఒకవేళ దాంతోపాటు ఒబేసిటీ ఉన్న వాళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్ టు అన్ ఇంజరీ యాజ్ కంపేర్ టు అ రెగ్యులర్ పర్సన్. సింపుల్ వే టు టెస్ట్ అంటే మీకు ఈ ఎక్కువ లాక్స్ జాయింట్స్ ఉన్నాయా అని చూసుకుంటే కనుక మీరు కూర్చున్న దగ్గర నార్మల్గా ఇలా అనుకుంటే కొందరు నోటీస్ చేస్తారు, ఈజీగా టచ్ చేస్తారు. టచ్ చేయగలుగుతుంటే దాని అర్థం ఏంటంటే మీకు ఎక్కువ లాక్స్ జాయింట్స్ ఉన్నాయని అర్థం అన్నమాట, అంటే స్ట్రెచబుల్ జాయింట్స్ ఉన్నట్టు. అలాంటి వాళ్ళకైతే దే ఆర్ మోర్ ప్రోన్ టు ఇంజరీస్. సో ఏదైనా స్పోర్ట్స్ కానీ ఆడుతుంటే ఇట్ ఈస్ బెటర్ టు టేక్ కొన్ని రకమైన స్పెసిఫిక్ ప్రివెంటివ్ ఎక్విప్మెంట్ ఉంటాయి, అంటే కొన్ని రకమైన స్ప్లింట్స్ కానీ, బ్రేసెస్ కానీ, సో ఇంజురీ కాకుండా కాపాడేటి అది వాడుకోవడం బెటర్ టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఇంజరీస్. అండ్ డెఫినెట్గా ఆడవాళ్ళకు బికాస్ ఆఫ్ దిస్ ఎక్సెసివ్ లాక్సిటీ ఆఫ్ ద జాయింట్ ఆర్ స్ట్రెచబిలిటీ దే ఆర్ బిట్ మోర్ ప్రోన్ టు సర్టన్ ఇంజరీస్ ఇన్ సర్టన్ స్పోర్ట్స్ యాజ్ కంపేర్డ్ టు మేల్స్. అండ్ ప్రీ ఎక్సర్సైజ్ మజిల్ కండిషనింగ్, అంటే మన మజిల్ స్ట్రెంత్ అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఒక్కోసారి ఆప్టిమల్ స్ట్రెంథనింగ్ లేదు అన్న దగ్గర దే ఆర్ ఆల్సో మోర్ ప్రోన్ టు ఇంజరీస్. ఇంకా చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళల్లో వీళ్ళకి అయ్యే గాయాల్లో ఎలాగైతే తేడా ఉంటుందో మరి వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్లో కూడా అలాగే తేడా ఉంటుందా? ఎంత డిఫరెన్స్ ఏముంటుంది? డెఫినెట్లీ అండి, చిన్నపిల్లలు చూసుకుంటే హీలింగ్ ఈజ్ మచ్ ఫాస్టర్ యాజ్ కంపేర్డ్ టు అడల్ట్. ఇన్ఫ్యాక్ట్ ద యంగర్ ద చైల్డ్ ఫాస్టర్ ద ఛాన్స్ ఆఫ్ హీలింగ్. సో ఒక్కోసారి కొన్ని ఇంజరీస్ అంటే పెద్దవాళ్ళలో సపోజ్ నిలబట్టేటి ఇక్కడ 2 weeksకి హీల్ అయిపోవచ్చు. అడల్ట్స్లో ఆర్ ద సేమ్ టైం ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్దికి హీలింగ్ ఈజ్ డిలేడ్, సో వాళ్ళకి ఎక్కువ టైం పట్టచ్చు. ఇవే కాకుండా కొన్ని ఫ్యాక్టర్స్, న్యూట్రిషన్, రెండోది పర్సనల్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ సచ్ యాజ్ స్మోకింగ్, ఆల్కహాల్, ఎస్పెషలీ స్మోకింగ్ అది ఎక్కువ ఉన్నప్పుడు ఈ న్యాచురల్గా కావాల్సిన హీలింగ్ని డిలే చేస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ విచ్ ప్లేస్ అ రోల్ ఈ రికవరీలో. ఓకే, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మహిళల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒకవేళ ఇంజరీ ఏమైనా జరిగితే ఆ క్యూర్ అనేది టైం పడుతుందంటారా? రెగ్యులర్గా అలాంటి మనం చూసే ఇష్యూస్ వల్ల పెద్ద హీలింగ్లో పెద్ద టైం పట్టదండి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎస్పెషలీ పీసీఓడి అలాంటిది ఉన్నప్పుడు దే ఆర్ అడ్వైజ్ టు బీ ఫిజికల్లీ యాక్టివ్, ఎందుకంటే అది కొంతవరకు హెల్ప్ చేస్తుంది వాళ్ళకి అది హార్మోన్ మెయింటైన్ చేయడానికి. బట్ ఫ్రమ్ ఏ రికవరీ పర్స్పెక్టివ్గా ఇట్ డజంట్ మేక్ మచ్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ఈ గాయాల తర్వాత
మజిల్ స్ట్రెంగ్తన్ అవ్వటానికి వాళ్ళు తీసుకునే డైట్ ఏ విధంగా ఉంటుంది? అంటే మీరు ఆర్థోపెడిషియన్గా వాళ్ళకి డైట్ చార్ట్ ఇవ్వడం జరుగుతుందా? Definitely, diet is also very important. As I said, protein rich diet most important so that muscle maintain అవుతుంది, muscle strength and muscle wasting అనేది కాకుండా ఉండడానికి. At the same time, higher protein content వాడుతున్నప్పుడు it is important to consume water. సో చాలా మంది ఇప్పుడు జిమ్కి అది వెళ్తుంటారు, ప్రోటీన్ సప్లిమెంట్స్ అది తీసుకుంటారు. ఎక్కడైతే సరైన క్వాంటిటీలో వాటర్ తీసుకోవట్లేదో ఆ డిహైడ్రేటెడ్ ఉన్నారో దే ఆర్ మోర్ ప్రోన్ టు ప్రాబ్లమ్స్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బీ వెల్ హైడ్రేటెడ్. అండ్ ఇవే కాకుండా కొన్ని విటమిన్స్, మైక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అంటాం, విటమిన్ డి, B12 ఇలాంటి, మాగ్నీషియం, తర్వాత ఫోలిక్ యాసిడ్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టు హెల్ప్ ఇన్ రికవరీ. సో వీ డూ అడ్వైజ్ దమ్ ఈ సప్లిమెంట్స్ ఇవి. దాంతోపాటు కొల్లాజిన్ సప్లిమెంట్స్ అంటాము, కొన్ని సిచ్యువేషన్స్లో అవి కూడా దే ఆర్ ప్రూవెన్ టు బీ హెల్ప్ఫుల్. సో అవి కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఓకే, అంటే బ్రేక్ తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఇలాంటి స్పోర్ట్ ఆడడం ఎంతవరకు మంచిదైనా కరెక్ట్ అయినా మీరు సజెస్ట్ చేస్తారా? స్పోర్ట్ మళ్ళీ వెళ్ళి వాళ్ళ స్పోర్ట్ కంటిన్యూ చేయడానికి? డెఫినెట్లీ అండి. అంటే ద హోల్ పాయింట్ ఆఫ్ ఎనీ సర్జరీ కానీ ఇది ఈజ్ టు గెట్ యూ బ్యాక్ టు అ నార్మల్, గెట్ యూ బ్యాక్ టు దట్ స్పోర్ట్. ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ ప్లేయర్, ఎస్పెషలీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ ఉన్నప్పుడు మన ఇంటెన్షన్ ఇస్ టు గెట్ దమ్ టు అ కంప్లీట్ రికవరీ అండ్ గెట్ దమ్ బ్యాక్ టు దట్ స్పోర్ట్. నాట్ జస్ట్ బ్యాక్ టు దట్ స్పోర్ట్, బట్ వాళ్ళు సరైన విధంగా ముందు ప్రీ ఇంజురీ లెవెల్కి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో చేయించడానికి స్పోర్ట్స్. సో ఇప్పుడు చాలా మంది ఉంటారు, ఇప్పుడు క్రికెట్లో చూస్తుంటాం, ఇంజురీస్ అయినప్పుడు వెళ్తారు, చేయించుకుంటారు, మళ్ళీ వస్తారు. ఫుట్బాల్లో సో ద హోల్ పాయింట్ ఆఫ్ ట్రీట్మెంట్, లెట్ బి సర్జరీ, నాన్ సర్జరీ, ఈ స్పెసిఫిక్లీ ఒక స్పోర్ట్స్ పర్సన్ని గెటింగ్ బ్యాక్ టు దమ్. ఒక రెగ్యులర్ ఇండివిజువల్ అనుకోండి, చాలా మంది చూస్తుంటాం భయపడి మళ్ళీ ఎందుకులే ఈ ఇంజురీ ఏమైనా అవుతుందేమో వదిలేద్దాంలే అని చెప్పి ఇంకేదో స్పోర్ట్ ఆడుతుంటారు వాళ్ళ హాబీ కొరకు. సో మనం హాబీ దగ్గర చూస్తున్నప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ థింగ్, వెరాజ్ వెన్ ఇట్స్ అ ప్రొఫెషనల్ దిస్ థింగ్, దట్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ అవర్ ఇంటెన్షన్ ఇస్ ఒక పర్సన్కి ఒక ఇంజురీ అయిందంటే గెటింగ్ దమ్ బ్యాక్ టు నియర్ నార్మల్ ప్రీ ఇంజురీ లెవెల్స్ సో దట్ దే క్యాన్ ఇండల్జ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్. ఒక ఇంజరీ జరిగిన తర్వాత వాళ్ళు రెస్ట్ జోన్లో ఉన్న తర్వాత ఆ రెస్టింగ్ పీరియడ్లో వాళ్ళ ఫిట్నెస్ని కొనసాగించడానికి క్రాస్ ట్రైనింగ్ అలాంటివి కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఫిట్నెస్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి అసలు? డెఫినెట్లీ అండి. దిస్ ఇస్ వేర్ నేను అంతకుముందు అన్నట్టు ఫిజియోథెరపీ కమ్స్ ఇన్ టు అ ప్లే. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక లెగ్ ఇంజరీ అయింది, మీరు నడవలేరు, పడుకున్నారు, కానీ అలాంటప్పుడు అప్పర్ బాడీ ఎక్సర్సైజెస్ కానీ బ్యాక్ ఎక్సర్సైజెస్ ఏవేవైతే చేయగలుగుతారో అది చేయడం ఇంపార్టెంట్. సో దట్ మీరు మజిల్ వేస్టింగ్ కాకుండా వెన్ యూ గెట్ బ్యాక్ టు స్పోర్ట్ యూ కెన్ గెట్ బ్యాక్ టు గుడ్ లెవెల్. అదే మీరు అయ్యిందని చేయట్లేకుండా అలానే కూర్చున్నారు, ఇప్పుడు 3 నెలలు పడుతుంది రికవరీ కానీ 3 నెలల వరకు అలానే కూర్చున్నారనుకోండి, మీరు ఈలోపు అది హీల్ అయ్యే వరకు, అది రికవర్ అయ్యేలోపు మిగతా బాడీలో ఉన్న మజిల్స్ అనేవి వేస్టింగ్ అయిపోతాయి, అంటే వీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ వేర్ ఫిజియోథెరపీ ప్లేస్ ఎ రోల్ అండ్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ అవర్ మజిల్ స్ట్రెంగ్త్ అండ్ గెటింగ్ అస్ బ్యాక్ టు రికవరీ. వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం మనం. మరి ఈ పర్టికులర్గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో, ఒక హాబీగా ఆడే వాళ్ళలో వాళ్ళు వైటమిన్ డిని ఎంత తరచుగా వాళ్ళు చెక్ చేసుకోవాలి, మానిటర్ చేసుకోవాలి? వాటికి సంబంధించిన సప్లిమెంట్స్ ఏమైనా తీసుకోవాలా? విటమిన్ డి అనేది మనకు స్కిన్లో ఉంటుంది, ఇట్స్ అన్ ఇన్యాక్టివ్ ఫామ్, అండ్ మనం ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇట్ టర్న్స్ ఇన్ టు ది యాక్టివ్ ఫామ్. విటమిన్ డి మనకు ఒక బోన్ ఫంక్షన్నే కాకుండా మజిల్ ఫంక్షన్ అండ్ మల్టిపుల్ హార్మోన్ ఫంక్షన్కి వెరీ ఇంపార్టెంట్. ఇది తక్కువ ఉన్న దగ్గర మల్టిపుల్ సిస్టమ్స్ ఆర్ ఎఫెక్టెడ్. ఇప్పుడు బోన్లో చూసుకుంటే ఆస్టియోమలేషియా అంటాము, ఎక్కడైతే ఈ బోన్ కొంచెం వీక్ అవ్వడము, బెండ్ అవ్వడము ఇలాంటివి జరుగుతాయి. సో అందుకే విటమిన్ డిని మనం చెక్ చేసుకోవచ్చు. ఇవాళ డేట్లో సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉన్నాయి, ఎక్కడైతే చెక్ చేసుకొని ఒకవేళ తక్కువ ఉంటే సప్లిమెంట్స్ తీసుకోవడం. నా ఒక రెగ్యులర్ పర్సన్ ప్రాబ్లీ ఒక ఆఫీస్ గోరాలని చూసుకుంటే ఎండలోకి ఎక్కువ వెళ్ళరు కాబట్టి మేబీ తక్కువ ఉండొచ్చు. ఫర్ ఎ పర్సన్ హూ ప్లే స్పోర్ట్స్, ఎస్పెషలీ అవుట్డోర్ స్పోర్ట్స్ వేర్ దే ఆర్ ఎక్స్పోజ్ టు సన్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ మెయింటైన్డ్. అండ్ ఇన్ కేస్ ఒకవేళ తక్కువ ఉన్నా కూడా దట్ ఈస్ సంథింగ్ విచ్ కెన్ బి కంప్లీట్లీ కరెక్టబుల్ విత్ సప్లిమెంట్స్. ఓకే, సైక్లింగ్ హాబీగా కొంతమంది ఉంటుంది. మరి ఆ సైక్లింగ్ చేసే వాళ్ళు వాళ్ళ మోకాళ్ళని అలాగే వాళ్ళ వెన్నెముకని ఏ విధంగా కాపాడుకోవాలంటారు అసలు? సైక్లింగ్ ఈజ్ రిలేటివ్లీ వెరీ సేఫ్ స్పోర్ట్, ఎందుకంటే దాంట్లో అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు అంటే రన్నింగో జాయింగో అనుకోండి, కాలు అటు ఇటు వెళ్ళొచ్చు. సైక్లింగ్లో ఒకటే మోషన్లో ఉంటుంది, మ్యాక్సిమం ఇంట్లో వచ్చినప్పుడు మన ప్రెషర్ పెరుగుతుంది. సో ఇట్స్ ఏ రిలేటివ్లీ సేఫర్ స్పోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ ఇంజరీస్. సో సైక్లింగ్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఈ థై మజిల్ స్ట్రెంత్, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్. సో సైక్లింగే కాకుండా దే కెన్ డూ ఎక్సర్సైజెస్ టు ఇంప్రూవ్ దిస్ మజిల్. సో ఇప్పుడు జిమ్కి వెళ్తే లెగ్ లిఫ్ట్స్ అంటారు, అవి లెగ్ పుషెస్ కానీ స్క్వాట్స్, లంజెస్, ఇవన్నీ కూడా ఈ థై మజిల్ని స్ట్రెంథన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ బికాస్ ఆఫ్ దట్ దే కెన్ డూ పర్ఫార్మ్ బెటర్ ఇన్ సైక్లింగ్.
ఓకే. ఇక బాస్కెట్బాల్ అండ్ ఫుట్బాల్లో కాలికి మడిమ భాగంలో ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉంటాయి, వాళ్ళకి గాయాలు అవుతుంటాయి కదా, ఎందుకని అంటారు అసలు? సో ఎక్కడైతే అగైన్ ప్రీ ఎక్సర్సైజ్ వార్మప్స్ కానీ స్ట్రెచెస్ చేయలేదో ఆ టెండన్స్ సడన్గా స్ట్రెచ్ అయ్యి దే ఆర్ మోర్ ప్రోన్ టు ఇంజరీస్. అండ్ టెండినైటిస్ అంటాం అనమాట. అంటే దీంట్లో పెద్ద ఇంజరీ ఏం కాదు, చిన్న ఇంజరీ, చిన్న చిన్న టేర్స్ లాగా వస్తాయి, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అండ్ దానివల్ల అక్కడ నొప్పి. నాట్ దట్ వాళ్ళు నడవలేకపోవడం కాదు, కానీ నడవాలన్న ప్రతిసారి పరిగెత్తాలన్న ప్రతిసారి వాళ్ళు పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో ఇందుకని ప్రాపర్ వార్మప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్ట్రెచెస్ ఆల్సో. సో అవి చేసిన దగ్గర ఛాన్స్ ఆఫ్ సచ్ థింగ్స్ ఆర్ మినిమైజ్. అండ్ ఒకవేళ మీరు నోటీస్ చేస్తుంటే ఇనీషియల్గానే దానికి కొంచెం రెస్ట్ ఇవ్వడము, సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్, సో దట్ దాన్ని పెరగకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇలాంటి మడిమకు సంబంధించిన గాయాలు జరిగినప్పుడు వాళ్ళకి సజెస్ట్ చేసే, అంటే ఇంట్లో వాళ్ళు వాడే చెప్పులు, వాళ్ళ నడక, ఇవన్నీ కూడా మారుస్తూ ఉంటారు కదా, అవన్నీ ఎంతవరకు వాళ్ళకి ప్లస్ అవుతాయి, ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాయి? సో ఎస్పెషలీ మనం హీల్ తీసుకుంటే హీల్ బ్యాక్ సైడ్ ఒక పర్టికులర్ ప్రాబ్లం వస్తుంది, హీల్ కింది సైడ్ ఒక పర్టికులర్ ప్రాబ్లం వస్తుంది. హీల్ కింద ప్రాబ్లం ఉన్న దగ్గర అంటే ప్లాంటర్ ఫేషియాటిస్ లాంటివి వస్తుంటాయి, ఆర్ ఒక్కోసారి కొందరికి స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అంటాము అలాంటప్పుడు మెత్తటి చెప్పులు వాడుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్పెషలీ సోల్ కానీ హీల్ కానీ మెత్తగా ఉండడము అండ్ కుదిరినంత వరకు ఫ్లాట్గా ఉండడము ఈజ్ ఇంపార్టెంట్. బేర్ ఫుట్ చెప్పులు లేకుండా నడవడము అది అవాయిడ్ చేయాలి. సేమ్ థింగ్ హీల్ బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు పెయిన్, అలాంటి వాళ్ళకైతే కొంచెం హీల్ ఉన్న చెప్పులు బెటర్, సో దట్ దానిపైన ప్రెషర్ పడదు అండ్ రెస్ట్ ఇస్తుంది అండ్ హీలింగ్కి హెల్ప్ చేస్తుంది. సో ప్రతి దీంట్లో వాళ్ళ ఇంజురీని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. సో ఇఫ్ యూ ఫీల్ మీరు తెలుసు అనుకుంటే ఇవి ట్రై చేయొచ్చు, లేదు అనుకుంటే గెట్ ప్రాపర్ ప్రొఫెషనల్ హెల్ప్, డాక్టర్ కానీ ఇది కలిసి తెలుసుకోండి దాని గురించి, అండ్ దెన్ యూ కెన్ డీల్ విత్ ఇట్ బెటర్. ఓకే. అంటే ఇక చికిత్స చేయని గాయాలు వాళ్ళు ఏమైనా అశ్రద్ధ చేసో లేదంటే కొన్ని రోజులే ట్రీట్మెంట్ తీసుకొని మానేయటం వల్ల అవి ఆ తర్వాత భవిష్యత్తులో ఆర్థరైటిస్కి ఏమైనా దారితీయొచ్చా? డెఫినెట్లీ అండి. సో ముఖ్యంగా యాంకిల్లో అండ్ నీలో చూస్తుంటాం. నీలో ఈ ఏసిఎల్ ఇంజరీ ఇలాంటిది అయినప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే ఒక్కొక్కరు భయానికో ఆర్ వాట్ ఎవర్ దాన్ని ట్రీట్ చేయించుకోరు, వదిలేస్తారు, ఆర్ టెంపరీగా దానికి బెల్ట్ పెట్టుకొని నడవడము, పరిగెత్తడము, స్పోర్ట్స్ ఆడడం చేస్తూ ఉంటారు. ఇలా చేయడంతో ఇట్ హ్యాస్ ఎ బాడీలో మనకు దేవుడు ప్రతి ఒక్క భాగం ఇచ్చాడు ఒక పర్పస్తోని. సో ఈ ఏసిఎల్ లిగమెంట్ కానీ టేర్ అయినప్పుడు అది లేని పరిస్థితుల్లో నడిచేటప్పుడు ఏమవుతుంది, ఈ స్టెబిలిటీ అనేది ఉండకుండా మోకాలు ఎక్కువ లాక్స్ అయ్యి మూమెంట్ అవుతూ ఉంటుంది. దాంతో కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడము, రెండోది అక్కడ ఈ ఎముకల మధ్యలో మెనిస్కస్ అని ఉంటుంది, ఇది ఒక షాక్ అబ్జార్బర్ అనుకోండి మోకాళ్ళు, అది కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే వెనకటి చెప్పినట్టు ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. సో దీన్ని నెగ్లెక్ట్ చేయడంతో ఖచ్చితంగా వేరే పార్ట్స్ ఎఫెక్ట్ అయ్యి వేరే దగ్గర డ్యామేజ్ పెరిగే అవకాశం అనేది ఉండొచ్చు. ఓకే. అంటే ఈ క్రీడా గాయాలు అనేవి ఆ క్రీడాకారులకి వాళ్ళకి మానసికంగా ఏమైనా ప్రభావం చూపిస్తాయంటారా? ఇప్పుడు మీ దగ్గరికి వస్తుంటారు కదా చాలామంది, అలాంటప్పుడు వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ ఇప్పించడం అలాంటివి ఏమైనా చేయాలా? డెఫినెట్లీ అండి. అంటే ఎస్పెషలీ ఒక ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ ఉన్నప్పుడు ఇలాంటి ఏదైనా బై ఛాన్స్ ఇంజురీ అయినా ఆ రికవరీకి ఇట్ టేక్స్ టైం. అండ్ ఇంత టైం వాళ్ళు స్పోర్ట్ నుంచి దూరం ఉన్నప్పుడు దే డూ ఫీల్, అంటే వాళ్ళకి ఇప్పుడు అదే ప్రపంచం. ఇప్పుడు ఒక రెగ్యులర్ పర్సన్ కంటే మల్టిపుల్ అవి ఉంటాయి, బట్ ఒక ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ప్లేయర్కి అదే ప్రపంచం. అండ్ వాళ్ళు దాని నుంచి దూరం పోయినప్పుడు ఇట్ డస్ హ్యావ్ ఎ సైకలాజికల్ ఎఫెక్ట్. ఒక్కోసారి వాళ్ళు మళ్ళీ స్పోర్ట్కి వెళ్ళడానికంటే భయపడుతుంటారు, ఆర్ ఒక్కోసారి రేపు వెళ్తే ఈ విధంగా పర్ఫామ్ చేయగలుగుతామా, మనం క్యాన్ వి సక్సీడ్ ఇన్ దట్ స్పోర్ట్ అన్నది కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారు. సో డెఫినెట్గా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న దగ్గర కౌన్సిలింగ్ డస్ హెల్ప్. నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ ఇట్. కౌన్సిలర్స్ ఉంటారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు, మనసిపి మాట్లాడుకొని వాట్ ఎవర్ మీ డౌట్స్ ఏమన్నా క్లియర్ చేసుకోవడము. ఫ్రమ్ ఏ ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ఏ surgical or orthopedic point of view or sports injury point of view, we can help them. But psychological issues ఒకసారి రావచ్చు, అండ్ రాకుండడానికి we do take these help. అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఈ స్పోర్ట్స్లో ఉన్నారో ఈ స్పోర్ట్స్ ఇంజురీస్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? స్పోర్ట్స్ ఇంజరీస్ అగైన్ దే ఆర్ వెరీ కామన్. ఒక్కోసారి మన తలరాతలు రాస్తుంటే కాకుండా ఉండడానికి మనం డెఫినెట్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్పెసిఫిక్గా నేను అన్నట్టు వార్మప్స్ బిఫోర్, స్ట్రెచెస్ ఆఫ్టర్వర్డ్స్, అండ్ ఎక్కడైతే మీరు ఆడే స్పోర్ట్లో దెర్ ఇస్ ఎ నోన్ రిస్క్ ఆఫ్ ఇంజరీ అన్న దగ్గర దానికి సంబంధించిన కొన్ని పర్టికులర్ స్పోర్టింగ్ ఎక్విప్మెంట్ కానీ ట్రైనింగ్ ఎక్విప్మెంట్ కానీ వాడుకోవడంతో మీరు అవాయిడ్ చేయొచ్చు. అండ్ పెయిన్ ఇస్ ఎ ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్. ఏదైనా ఇష్యూలో పెయిన్ వస్తుందంటే దట్స్ అన్ ఇండికేషన్ దట్ సంథింగ్ మైట్ బీ రాంగ్ అండ్ ఇట్స్ ఎ బాడీ టెల్లింగ్ యూ. సో స్పెసిఫిక్గా పెయిన్ నోటీస్ చేస్తుంటే మాత్రం అది అవాయిడ్ చేయడము, ఆర్ రెస్ట్ తీసుకోవడము, ఆర్
డాక్టర్ని కలిసి అసలు దాని గురించి తెలుసుకోవడం అనేది షుడ్ బి యర్ ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, అంటే ఒక గాయం తగిలింది అనగానే దానికి కొంచెం రెస్ట్ ఇవ్వడం కాస్త బెటర్ ఏమో. డెఫినెట్లీ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.